ఏమమ్మ తులసి గారు ఏమి అడుగుతుండవు, అడిగేదానికల్లా నేను అడ్డదిడ్డని చెప్పకుండా అట్లేనని చెప్తుంటే నేనంత కడుపుమంటుంటే నవ్వుతున్నవెందుకు అని అనొచ్చు. అది పెద్ద గొప్ప. కానీ నేనంటే బట్ట, నేనంటే బూట్లు, నేనంటే డబ్బులు, నేనంటే కీర్తి, నేనంటే పొగడతా, నేనంటే భయము, నేనంటే పిరికితనం, నేనంటే గర్వము, నేనంటే కోపము, నేనంటే అబద్ధం. ఇవి కాదు కదా నీ స్వస్వరూపం ఏందో తెలుసుకో. ఇప్పుడు నాకు జిద్దు ఏంటంటే రాయాలంటే రాస్తా. ఆడే కాళ్ళకు సంకెళ్ళేస్తే కాలి గజ్జలే కవాతు చేస్తాయి, పెన్నుల మీద మన్ను గప్పితే గన్నుల ఈములకెత్తరు. తెలంగాణకి ఈ పాట గాని, సాహిత్యము అనే స్వభావం గాని, ఆ చైతన్యము అనేది ఎట్లా వచ్చింది సార్? నేపథ్యంలో ఉన్న సమూహాలు అణచివేసే క్రమంలో ఈ పాటలు ఇవన్నీ ఎక్కువ ధిక్కార కవిత్వం వస్తాయి. తెలంగాణలో సజీవంగా ఉన్న వాటి ద్వారా కంటిన్యూషన్ ఉంది. Separate Telangana is our birthright. Whenever we take birth on this Telangana land, we have to fight for Telangana. We have to fight for the benefits of Telangana. బోనాల పండుగ, గావు కొట్టడం, పూతరాజేసి దుంకడం, బతుకమ్మ, ఊరంతా ఊరు మడిగి ఉన్న ఈ సామూహిక జీవన ఉత్సవం తెలంగాణలో చరిత్ర పునాది ఉంది. డైరెక్ట్ రూలర్స్తోనే ఫైట్ ఉంటుంది. ఏ పెత్తనం కూడా ఇక్కడ సాగదు. ఇక్కడ సాగదు. ఇక్కడ తెలంగాణ ప్రజల గొప్పతనం అది. రాజశేఖర రెడ్డితో ఎలా కనెక్ట్ అయ్యాను అంటున్నారు? చాలా ఇష్టం నాకు రాజశేఖర రెడ్డి. అంతే ఈ అమ్మ అవి ఎంతమంది పిల్లలు, ఇట్లా ఇల్లు ఉందా? ఇట్లే లేదు సార్. ఏ ఏరియాలుగా ఉన్న ఇల్లు ఎక్కడైనా సరే ఇట్లా డైరెక్ట్ సార్ నేను తీసుకోను సార్, నేను నా పెద్ద మరొక నేను ఇప్పుడు సార్ నేను తీసుకోను సార్, నేను ప్రజా సాహిత్యం రాస్తాను అంటే నేను గొప్పగానే నేను తీసుకోను సార్ నేను తీసుకోను సార్, నాకు వద్దు సార్ ఇట్లా పాటలు ఇట్లా వస్తుంది. ఆయన వందే మాత్రం శ్రీనివాస్ చంద్రబాబు గారు పిలిచిన తొలకపోయిండు సీనన్న. వందే మాత్రం సీనన్న తెలంగాణ వచ్చింది మనకు. ఇంకా వేరు రెండు రాష్ట్రాలనే తెలుగు ప్రతినిధి మా రాష్ట్రం తరపున తెలుగు ఏదైనా మంచి క్యాబినెట్ హోదా ఇస్తాను తీసుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన గొప్పతనం అది అడగడం గొప్పతనం. తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఆ బావిలో నీళ్లు పడకముందే మన ఆయన చెమట తడి ఉంది నీళ్లు పడతానంట. అంత కష్టం చేసినారు, చాలా కష్టం చేసిన ఆయన. మిద్దెరువు మీద మా నాయన సిద్ధ యోగిలా నిదురించు మా నాయన. వాళ్ళ నుంచి నేర్చుకుంటే ఏనాడు మేము ఉంటే వైకుంఠం లేకుంటే ఒకటి అప్పు ఒక 50 రూపాయలు అప్పు చేసినా మాకు తెలియదు. ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అంతే అప్ప. నాకు మీ గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్ద ఆ పాట విన్నప్పుడు దాన్ని ఒకసారి కేసీఆర్ గారు ఒక వేదిక మీద కూడా ప్రస్తావించారు కదా. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఓరేటి వెంకన్న అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు, కవి. సహజంగా జాలు వార్త ఆయన మాట. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. నాకు మొన్నటి వరకు అర్థం కాలేదు. డాన్సులు వేస్తున్నారు బాగా. వాళ్ళు గల్లీ చిన్నది అమ్మాయి అనుకుంటున్నారు. గల్లీ చిన్నది కదా గరీబోళ్ళ కథ. అంటే మీ లైఫ్ ని, మీరు పర్సనల్ లైఫ్ ని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళలేదా? శిశి నాకు అసలు రాదు. నాదో లైఫ్ నాదే కథ. అంటే ఫ్యామిలీ లైఫ్ ని, పిల్లలతో గడిపే టైం ని మిస్ అయ్యాను అనే బాధ ఉంది. బాగా మిస్ అయినా. మా అమ్మ నాన్న ఒడిలో మాత్రమే సుఖపడ్డా నేను జీవితంలో. నాకు వచ్చిన కష్టాలే వాడికి వచ్చిన జరిగినాయి. ఎంత మీరు చాలా మిస్ అయ్యారు కాబట్టి పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే మీలాగా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణలో. ఉద్యమాలు చేస్తాడు పిల్లలకు అనొద్దు, పెళ్లి చేసుకోవద్దు. ఉద్యమాలు చేస్తాడు కవెంటోడు అని ప్రపంచం వేరు. కవెంటోడు వైరాగి నిజం ఒక సారాంశంలో అవధూత. అనంత కాంతి పుంజము తరలించే నింగిరంతరం వెలుగు పూరు నీలకు వెదల్లో వాడు సగల తీరు చుట్టుపూని పగలు రాత్రి తిప్పేవాడు, లేడి పరుగులతో వేడి గుర్రములు ఆడించేవాడు అతనేమోమంటే అట్లా కూడా రాయగానే అట్లా అంటూ పూసిన పుణ్యం విని అట్లా రాయొచ్చు. ఈ రోజు ఈ తరం పిల్లలకి తెలుగు చదవడం కాదు కదా, ఈవెన్ నేను ఒక యూట్యూబర్ని కదా, టైటిల్స్ అన్ని ఇంగ్లీష్లో పెట్టాల్సి వస్తుంది, తెలుగులో పెట్టట్లేదు. ఎందుకంటే తెలుగు చదవడం రాదు. పోద్దాడ కళ్ళు, పరుపుదాడ కళ్ళు, పండదాడ కళ్ళు, గెంటె కళ్ళు, బుడ్డ ఈదల కళ్ళు, బక్క ఈదల కళ్ళు, ఎన్నెల కళ్ళు, ఏటి కళ్ళు, తాటి కళ్ళు, ఇన్ని రకాల కళ్ళ గురించి చెప్పినప్పుడు మన స్ప్రైట్ గురించి ఎవడాలు ఇస్తే చెప్పండి. భాష మీద దాడి అంటేనే మన జీవిత వనరుల దాడి అంతే. మీ ఊరు అలా ఉంది కాబట్టి గోరెటి వెంకన్న అయ్యారు. ఏదన్నా సందేహాలు వచ్చినా, ఏదైనా ఆలోచనలు వచ్చినా, ఏదైనా బాధ అయినా, ఏదైనా అలసడైనా మళ్ళీ ఊరికి వస్తేనే నాకు పరిష్కారం అవుతుంది. అందుకే చెప్పనన్నా ఇంకొన్ని చెప్పను కూడా. మీరు చెప్పను అంటే ఏం చెప్పను అంటున్నారు అది తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఒకటి చెప్పను, అది ఒక దివ్యత్వం చెప్పను. అది గాలిలోన ఈదుకుంటూ గంగ వైపు రుకుతున్న కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట ఓసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, మాసిపోని తను ఉన్న కొంగమ్మ, క్షణమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ.
మందంట పోయేటి ఎలమందా వాడు యవ్వాని కొడుకమ్మ ఎలమందా. మందంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. ఈ పాట నేను ఎన్ని వందల సార్లు వినుంటానో లెక్కే లేదు. రేలా దూల సాలెల్లాడే నేలా నా తెలంగాణ, సుడిగాలికి సెదిరే పక్షుల గూడోలాయే నా తెలంగాణ. తెలంగాణ గోసను గడప గడపకు చేర్చిన పాటిది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకొక ప్రభుత్వం ఏర్పడడానికి మార్గాన్ని సుగమం చేసిన పాటిది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఈ పాట వింటే ఉరకలెత్తే ఉత్సాహం వస్తుంది. కానీ గల్లీల్లో బతికే నిరుపేదల ఇంటి కష్టాల్ని ముఖ్యమంత్రులకు తెలియజేసి వాళ్లకు పక్కా ఇళ్లను కట్టివ్వాల్సిన అవసరం ఎంతుందో చెప్పిన పాట ఇది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. కవిత్వం అందరూ రాస్తారు, పాటలు అందరూ రాస్తారు. కానీ ఆయన పదాలు వింటే పల్లె మీద, ఆయన పల్లె మీద, మనం పుట్టి పెరిగిన పల్లె మీద ప్రేమ పుట్టి మనుషుల మీద కొత్తగా మమకారం పుట్టేలాగా రాయడము గోరటి వెంకన్నకు మాత్రమే సాధ్యమైంది. తాటి చెట్టు తలల ఉట్టి పూటకింత కళ్ళు దాగి అరెరెరెరె. మనిషి తీరు చూస్తే ఒక బైరాగి లాగా కనిపిస్తాడు. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంట, మనము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, గాలి పీల్చి వదులుతుండము గాలిని కూడా వెలివేస్తారా. స్టేజ్ మీద పాటలతో ఉరకలెత్తే ఉత్సాహం రగిలిస్తుంటే ఒక విప్లవకారుడు కనిపిస్తాడు ఆయనలో. ప్రశ్నించాల్సింది చాలా ఉంది. సామ్రాజ్యవాదం టెక్నాలజీ మిళితమైంది. అందుకనే ఓటేడనే స్థిరన్నా, ఎన్నికలైనాక ఎవడు గెలిచిందంటే వెనకటోడే గెలిచి వెనకనేదంతుండు. ఏదైనా సభలో మైక్ అందుకుని మాట్లాడితే మాత్రము ఒక అమాయకపు పసిబిడ్డలాగా కనిపిస్తాడు. నాకేమో గుండెలు గుప్పగా 8 ఏళ్ళు ఎమ్మెల్సీ చేయకుండా ఎవరిని ఏమన్నా కాదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపతి కాదు. నేను చిన్న తప్పించుకొని పోదామంటే అప్పుడు విరోలేదు పిలిచిండ్రు. ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను రాజకీయాలు, నాకు రాజకీయాలు లేవు బాబు. నాకున్నది ఒకే ఒక రాజకీయం, అది సచ్చినా బతికిన ఎర్రజెండ రాజకీయమే. తెలంగాణ పల్లెను తన గేయాల్లో ఆవిష్కరించిన కవి, రచయిత, వాగ్గేయకారుడు, తెలంగాణ పెద్ద మనిషి, పెద్దల సభ మనిషి మన గోరటి వెంకన్న. ఆడ మూసీకి నీళ్ళు వచ్చే ఆ ఏరియానంతా కాలుష్యం చేసి ఈడ మూసిని కాపాడతాను, ఇల్లు గుడుస్తాను చెట్ల. గోరటి వెంకన్న గారిని ఆవిష్కరించే పోడ్కాస్ట్ ఇది. ఆయన మాట్లాడుతున్నంతసేపు నేను అలా చూస్తూ ఉండిపోయాను, వింటూ ఉండిపోయాను. మీరు నాలాగే గోరటి వెంకన్న మాటల్లో, పాటల్లో, ఆయన ఆలోచనల్లో మమేకమైపోతారు అని చెప్పి నేను బలంగా చెప్పగలను. ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, ఇది ఫ్రీ టైం చేసుకునైనా సరే మొత్తం చూడండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ గో, లెట్స్ మీట్ ద లెజెండ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఒప్పుకొని ఇంత టైం ఇచ్చి వచ్చినందుకు. ఎప్పుడో మనము చేయాల్సింది ఇది, లేట్ అవుతూ వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక లెజెండరీ పర్సనాలిటీ. మీ గురించి ఈ తరం, నెక్స్ట్ తరం అంటే ఇప్పుడుండే యంగర్ జనరేషన్ తెలుసుకోవాలి. వాళ్ళకి మీ జీవితాన్ని ఒక పుస్తకం లాగా, ఒక డిజిటల్ బుక్ లాగా వాళ్ళ ముందు పెట్టాలి. అట్లాంటి ఒక పాడ్కాస్ట్ మీ ద్వారా మీ లైఫ్ గురించి చెప్పించాలి అనేది నా ఈ చిన్న ప్రయత్నము. సో అందులో భాగంగా మీ పాటల్లో ఉండే ఒక తెలంగాణ పరిమళం గురించి రాస్తూ ఒక కామెంట్, మీ పాటల్ని విన్నప్పుడు దాని కింద 7 కొండలు లేని వెంకన్న స్వామి మన గోరేటి వెంకన్న. ఇంకొకటి, కోకిల పాటల గోరటి రాతల ఏవి గొప్పవో చెప్పుదు, కోవిలమ్మ ఏమనుకోకు నీవు నలుపే మాలోని దానవే, మా వెంకన్నే మా ఇంటి సభ్యుడు, కన్నీళ్లు పెట్టిస్తాడు కటిక సీకటిలోనూ వెలుగైతాడు, కష్టజీవిపై కైగట్టి కాగడయ్యిండు, గుండెతో గానం చేసి గుడుగట్టుకున్నాడు. ఇట్లాంటి కవితలు చాలా ఉన్నాయి మీ మీద. పాట విని ఇక్కడ కవిత్వాలు కింద రాసేస్తున్నారు. కవితలు కూడా రాసినాము చాలా మంది.
మీ లైఫ్ జర్నీని మీరు ఒక చిన్న గౌరారం అనే ఒక పాలమూరు జిల్లాలో ఒక పల్లెటూరులో ఒక దళితగూడెంలో పుట్టిన అబ్బాయి ఎట్లా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకునేదాకా వెళ్ళారు, ఎమ్మెల్సీ అయ్యారు. ఈ రెండింటినీ పక్కన పెట్టేస్తే ఒక వాగ్గేయకారుడిగా తెలంగాణకి ఒక ఎప్పటికీ తరగని సంపదని పాటల రూపంలో, గేయాల రూపంలో, కవితల రూపంలో, మీ రచనల రూపంలో అందించే వ్యక్తిగా తెలంగాణకు ఒక పర్యాయ తెలుగు సమాజానికి అంత సాహిత్యాన్ని మీలో ఇముడ్చుకోవడానికి మీ నేపథ్యం ఎలా కారణము, మీ తల్లిదండ్రుల నేపథ్యం ఎలా కారణము? మీరన్నదే పల్లెటూరు, నా అర్హతలు నాకు పాఠాలు నేర్పడం, నేను ఇక్కడ ఉండటానికి కారణం అంటే ఆ దళితగూడెం, ఆ పల్లెటూరు, ఆ రిమోట్ ఏరియా ఊరు, ఆ మారుమూల కుగ్రామంలోనే సంపద. మనకేదో ఈ స్థాయి ఎదగటం అనేటానికి కారణం ఏంటంటే వెనుకబాటుతనంలో ఎంత జ్ఞానం ఉంటుందో అని తర్వాత ప్రపంచం చెప్తే అర్థమైంది కదా. నాకు ఇక్కడ ఎంత ఉందో ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చి ఎమ్మెల్సీ వచ్చినావు ఇదంటుండ్రు అదంటారు. ఇప్పటికీ నాకు ఏమైనా జ్ఞాన సంబంధమైన ఏదన్నా సందేహాలు వచ్చినా, ఏదైనా ఆలోచనలు వచ్చినా, ఏదైనా బాధ అయినా, ఏదైనా అలసడైనా మళ్ళీ ఊరికి వస్తేనే నాకు పరిష్కారం అవుతుంది. అక్కడ రాయి మాట్లాడుతుంది, చెట్టు మాట్లాడుతుంటే నాతో మాట్లాడతాయి. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మా నాయన వ్యవసాయం 3.5 ఎకరాల పొలము, మాన్యంతో 4 అనుకో. అప్పుడు భూమి ఉన్న రైతు చిన్నకారు రైతు కూలి 2. రైతులు అంటారు, కూలీలు అంటారు. కూలి ఎక్కువ, రైతు ఎక్కువ అంటే 2 కావచ్చు. కాకపోతే మాకు అది కనపడకుండా పెంచాడు ఆయన. నువ్వు అంటే పొలం కోతటి చిన్నప్పుడు. మా బంధువులలో ఆయన ఇంజనీర్ అని, నా కొడుకుని చదివితే మారుతానేది అనుకోవాలి. నాకు చిన్నప్పటి నుండి బడి కొట్టాలనేది. మా ఊరి ఉన్నత స్థాయి వాళ్ళు ఉన్నట్టు పిల్లలు బతకాలనేది. మీ రకంగా మీరందరూ దళితవాదం అనిపోయి మీరు ఇక్కడే ఉండొద్దురా, ఇక్కడ ఉంటే మన వాళ్ళే కానీ మన వాళ్ళతో ఉంటే వాడు కిందికి గుంజితే వాడు ఎట్లా కింద ఉన్నాడు, నిన్ను కూడా గుంజుతాడు. కనుక నువ్వు కొంత నేర్చుకోవాలి బయట అనే పద్ధతి ఆయనకు ఉండేది. ఎక్కువ సూక్ష్మంగా రోజుకో 10 మాటలకు ఎక్కువ మాట్లాడకపోయేది ఆయన. నాన్న చదువుకున్నారా కొంచెం ఏమైనా? ఆయన ఏంటంటే ఒక సంవత్సరం మా చిన్నతాత భార్య చనిపోతే ఆమె దయ్యమైందని మా బంధువుల ఊరికి రామరెడ్డి పిలిపోయినరు. అక్కడ ఆయన మామిడాల ఒక రెడ్డి దగ్గర కొన్ని రోజులు పనిచేసిండు. అప్పుడు 1 year 2 years. ఆ 2 years ఆయన రోజు పొద్దున్నే భాగవతం పెట్టుకొని, భాగవత పుస్తకం పెట్టుకొని మందార మకరంద మాధుర్యమునది ఎలుమదుపు అన్ని పద్యాలు మధుపంబు మంద అంతింత ఒట్టుడింత అంటే ఆ రెడ్ల ఇంటి దగ్గర పనిచేస్తూ 4 గంటలు పనిచేస్తుంటే ఆయన పాడేది. రెడ్డి పాడుతుంటే ఆయన ఒక్కసారి ఏకసంతాగ్ర ఆయన నాకు తెలిసి అబద్ధం కాదు, ఒక్కటేసారి 2 సార్లకి ఆయన పద్యాలు నోటికొచ్చాడు. నాకు ఈయన పనిచేస్తూ మా ఫాదర్ పాడుతుంటే ఆయన విన్నాడు. ఆ రెడ్డి ఏంటో నరసింహ పద్యం పాడే కొడతాడు అనుకుని నేను పాడరు చేయమని వరుస పెట్టి ఆయన భాగవతం అండి పద్యాలు చెప్పి అన్ని వాడినట్ట. వెంటనే జహాంగీర్ అని పంజగుల నుంచి ఒక టీచర్ని తెప్పించి ఆయన మా ఫాదర్ ఆ దినంలో నెలకు 4 రూపాయల కూలి ఇచ్చి ఆయనకు టీచర్ని పెట్టించిండు ఆయన రామరెడ్డి. మరి జీతం చదువు నేర్పిండు. అట్లా ఒత్తులు కొద్దిగా ఇప్పుడు నేను అంబనవంబు జుజ్బల కరాంబుజ శారద చంద్రచంద్రిక డంబర చారమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ సుత సూక్త వివిక్త నిజ ప్రభావ ఈ పద్యం మా నాయనకెళ్ళి నేర్చుకున్నది. పిల్లలను చాలా ఒక్కనాడు చేయి ముట్టు కొట్టకుండా పెంచారు. అసలు చదవాలని అందరు చదివించారు కదా, మా అందరూ చదివించారు. ఎంతమంది మీరు పిల్లలు? 4. 4లో మీరు పెద్ద? నేను పెద్ద. మీకంటే 3 చిన్నవాళ్ళు. ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది? తమ్ముడు, 2 చెల్లెళ్ళు. ఒక చెల్లెలు కొంత చదువుకున్న ఆమె తిమ్మరాజపల్లి కలకుడి దగ్గర వచ్చి మంచి వ్యవసాయ కుటుంబాలు. మా తమ్ముడు సాక్షిలో పనిచేస్తాడు. చెల్లెలు పాలిటెక్నిక్ కాలేజీ సీనియర్ ప్రిన్సిపల్ లెక్చరర్. ఊరు కల్చరల్ అంటే విజయనగర సామ్రాజ్యం వల్ల కళ భువన విజయం ఎట్లయితే మనం చెప్తామో మలికీబలం ఏయాతి చరిత్ర పునగని తిరగనని దూరబెట్టి నాటక రాజరామరావు రాసినాడు. అట్లాంటి ప్రాంతంలో ఎట్లయితే ఉంటుందో మా ఊర్లో ఆ సంస్కృతి ఉండేది. ఊరు మాత్రమా మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉండేది. ఎందుకంటే కపిలవైలింగమూర్తి ఊరు జనుకుంటలు అట్లాంటి వాత అక్కడ మా బంధువులు ఉండరు. వాళ్ళందరికీ ఇదే వచ్చేది. సరిగ్గా శాస్త్రీయ సంగీత సన్నాయి వాయించేది, నాటకాలు ఇచ్చేది రాకుండా అవి మా బంధువుల్లో కొందరు చుట్టాలు వ్యవసాయం పనులు చేసేది, కూలి పనులు చేసేది. కానీ కల్చర్ ఉండేది. ఆ కల్చర్ ఏంటంటే ఏ పెట్టి పుట్టకుండా ఏ పాఠశాలలో గురుకుల పాఠశాలలో గురుముఖత వేదాలు నేర్చుకోకుండా అవి ఏం లేకుండా మౌత్ టు మౌత్ శృత పాండిత్యం వచ్చింది. మా వాళ్ళని చూడడం వినడం చిన్నప్పటి నుంచి నాకు పాట అట్లా అబ్బింది. అదే ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్. మామూలుగా దళిత సాహితీవేత్తల బ్యాక్గ్రౌండ్
చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి మీ బ్యాక్గ్రౌండ్కి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అసలు మా బ్యాక్గ్రౌండ్ కాదు, వివక్షత కూడా అది మాకు మీరన్న వివక్షత ఉంటుంది, కానీ అది మమ్మల్ని బాధించి మేము వివక్షతలో ఉన్నామనేది కూడా మరిచేటంత యువతల సంపద మాదే. మేమే మా ఇంటి ముందులో మలిసెట్టు, మా ఇంటి ముందులో పాదు, మా ఇంట్లో చిన్న గురువు కాశీనాయను, లేకపోతే చిన్నదాసు పటం, గురువు వీరబ్రహ్మం పటం. మా అమ్మని చూస్తేనే సరస్వతి రూపం. అమ్మ పొట్టం తెలియదు మాకు, కానీ మా అమ్మని ఎత్తిన పూలు పెట్టుకుని బయటికి కుంకుమ పెట్టుకుని వినయంగా వచ్చినప్పుడు అమ్మ పాడుతున్నాం, మాకు సరస్వతి రాగాలు వీణలు మాకు తెలియదు, మా అమ్మ పాడుతున్నప్పుడు వీణ కనపడేది. అట్లా పాడేవాళ్ళ బాగా మంగళారతి అద్భుతంగా పాడదు, మంచి గాత్రం. అంటే ట్రెడిషన్ కొంత ఉంది, ఆ ట్రెడిషన్ ఇప్పుడు మా వాళ్ళ తాతల్లో ఉంది, కొంచెం అది ఎందుకు ఉందని తెలియదు. ఆ ట్రెడిషన్ మరి ఓ లిఖిత సాహిత్యం పాండిత్యం కదని ఒక అనుకరణ ధర వచ్చిందా, స్వతసిద్ధంగా నేర్చుకున్నారా, కష్టమే. పేదరికమే, కానీ ఒక కల్చరల్ ఒక సాంస్కృతిక స్థాయి ఉంది. ఆ స్థాయిలో అనేక పద్యాలు చిన్నప్పటి నుంచి దయ, జాలి, కరుణ, ఒకరికి అన్యాయం చేస్తూ మోసం చేస్తూ. రెండోది ఇది లేదు, ఉపవాసాలు తెలియదు మాకు. వాళ్ళు మా అమ్మ నాన్నలు పడ్డారు ఉపవాసాలు చాలా బాధ. 1972 వచ్చిన కరువులో ఊర్లో పెద్ద భూస్వాములు కూడా ఉపవాసం ఉన్నారు. మా ఇంట్లో లేదు, ఎందుకంటే మా అమ్మ నాయన అంత గారాభం లేమిలు కూడా పేదరికంలో పెంచారు. ఏదన్నా కట్టెలు కొట్టినకి పోతే బావి తవ్వుతుంటే గ్రీష్మంలో మొరందువిన బావిలో నేను ఆ బావిలో నీళ్లు పడకముందే మా నాయన చెమట తడి ఉంది, నీళ్ళు పడతానంట. అంత కష్టం చేసినారు, చాలా కష్టం చేసిన ఆయన. రాసారా మీరేమైనా దాని గురించి? మా నాన్నకు అది ఎంత ఆయన చాలా ప్లీజ్ షేరింగ్ సార్. నోటమూదుగు సుట్టను సటనామం బట్టు తలకు తుండు గుడ్డ మెడకు తులసీమాల ఏకుతారొక చేత చిరుతలింకొక చేత రాగి బెత్తము లేని రాజయోగిల ఉండు వేదంబు తెలువకు నెరకగలిగే ఉండు ఆదిశనుడి అంశమానాయన అపరధనుర్దాసుమానాయన కంపగూటిలోన కాకి ఒదిగినట్టు సేపనాసు కింద సేదదీరినట్టు సాపసింపు వరిసి సీకు సింతలు మరిసి మిద్దెరువు మీద మా నాయన సిద్ధయోగిలా నిదురించు మా నాయన 6 గిండల గింజల వలీలగెత్తుకొని పరుగు దూరము నడిచి పందెమే గెలిచనట. అది పందెమో కాదో ఆ ఊరికే తెలుసు, పందెమది కాదు పస్తులతో పోటీ అది. కష్టానికేమేటి మా నాయన కాలివేలుతో బారి గడ్డపారను ఉంచి ఎవరయ్యని ఎత్తుకిసిరి వేసిండంట. ఆటపాటల మేటి మా నాయరా అపర కన్నమూని అంశమానాయన. ఇల్లు మట్టి మిద్ద ఈత కమ్మల గుడిసె ఈశాన్యమున ఉండే గుడిసెగాదది నిజము గుడి పోలే ఉండెను. ఆ గుడిలో దేవత దున్నేటి నాగలి ఆ గుడిలో దేవత దున్నేటి నాగలి దానిగాంచిన కనుల చెమ్మనేటికి కదులు దానిగాంచిన ఆ పాత నాగరి ఇప్పటికీ ఉండేదని ఎత్తులాడతాం. అంటే ఒక నాగరి సంపదలాగా ఒక పాత మాకు సంపద అంటే పెద్ద మా అమ్మకి గంటీలు ఉండేది, చిన్న జీవితాలే, కానీ అప్పు తెలియదు. తరతరాలుగా అట్లా పాట ఈ పలుకుబడి అనేది వచ్చేసింది కాబట్టి మీరు పాడేది ఏదో పుస్తకాల్లో చదివినట్టో లేకపోతే నార్మల్ కవిత్వంలాగా అనిపించదు. జీవితంలో నుంచి అట్లా అలవోకగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. రాయాలంటే కవిత్వంతో రాస్తాం. కవిత్వం సంక్లిష్ట పదబంధాలు పదచిత్రాలతో అద్భుతంగా రాసిన అట్లా రాస్తా కావాలని రాయను. సబ్జెక్ట్ బట్టి జనాన్ని బట్టి అంత తప్ప అనంత కాంతి పుంజము తరలించే నింగిరంతరం వెలుగు పూలు నీలకు వెదల్లు వాడు సగల తేలు చుట్టూ పూని పగలు రాత్రి తిప్పేవాడు లేడి పరుగులతో వేడి గుర్రములు ఆడించేవాడు అతనేమోమంటే అట్లా కూడా రాయగానే అట్లాంటి పూసిన పుణ్యం విని అట్లా రాయొచ్చు. అది మనలాంటి పండితులు బాగా రాశాడు. వచ్చిన కవిత కూడా రాస్తున్నాం, వచ్చిన కవిత కూడా అనుకోనికి అది అప్పుడప్పుడు మనం పాటలో చెప్పు. కానీ పాట అనేది కన్నతల్లి హాయిగా చిన్నప్పటి నుంచి నాయన అమ్మ ఊరు, ఆ ఊర్లో మా మా నాయన మా అమ్మనే కాదు, మా మామలు మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ పాలోళ్ళు చుట్టాలు మా పెద్దనాయన వాళ్ళు అందరూ గురువులే. ఆడ ఊర్లో ప్రతి ఒక్క 99% రెడ్డిస్లో కూడా పాటలు పాటలు ఉంటారు. ప్రతి కమ్యూనిటీ అక్కడ ముట్టుకుంటే పాట రాని ఉండకుండా చిన్నప్పుడు. అదంతా ఇప్పుడు మారిపోయింది. ఎట్లా ఉంది ఇప్పుడు? మారిందా కొంచెం మీ ఊరేమైనా? అంత కాదు, అసలు హైదరాబాద్ పనికిరాదు, అది మొత్తం మారిపోయింది. నగరే అర్బనైజేషన్ అయిపోయినట్టు, పెద్ద పెద్ద ఇల్లు మనుషులు మారిపోయినారు. మందంట బోయేటి ఎలమంద ఆ పాట విని ఒక రకమైన అడిక్షన్ లాగా అయింది.
మీరెవరో తెలియదు, నేను అప్పటికి మీ గురించి ఏమీ వినలేదు పెద్దగా. మీ పాటలు పల్లె కన్నీరు పెడుతుంది తప్పితే పెద్దగా పరిచయం లేదు అప్పటికి. ఈ పాట ఎంత వెంటాడిందంటే అంత వెంటాడింది. సో ఆ పాట నేపథ్యం ఏంటి, ఏ టైంలో రాశారు? మా ఊర్లో మా బామ్మడిది టీచర్, అంటే బామ్మడిది అంటే చదువుతున్నప్పుడు దోస్తు పర్సనం, వాళ్ళ ఇంటికి కొన్ని రాత్రిపూట గొర్రు పక్కల నిద్ర రాత్రి మాకు ఎట్లంటే ఎండాకాలం పోతే ఫ్యాన్లు గీన్లు ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చే వరకు ఫ్యాన్ తెలియదు నాకు. ఏడవైతే బయట ఎండాకాలం అయితే బయట గొర్రెల మంద పక్క ఉండేది బాగా రాత్రిపూట. తర్వాత మా ఊళ్ళో నాగయ్య అని నా దోస్తు కురుమాయన, వాళ్ళ తమ్ముడు పొట్టి ఉండేవాడు మేకలంటే పోతున్నాడు చూసిన ఒకసారి. అప్పుడు రాసిన ఈ పాట ట్యూన్ కూడా నేనే ఇది. ఆ తర్వాత ఇది వాడు సాయి చంద్ వీళ్ళంతా పాడి, సాయి చంద్ మా గొప్ప గాయకుడు, వాడు అంత వేరు. అది కేటీఆర్ అని హరీష్ అన్న చూస్తుంటారు అసలు. అవి నేను రాసిన చెప్పరు, అది పాట ఎవరిది చాలా మంది లేదు. చాలా ఇది నాకు ఇష్టమైన పాట అది. ఆ పాట మా ఊరు మందెంట పోతుండు ఎలమంద, మందెంట పోతుండు ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, పొన్నె రూమాలే గట్టిండు ఎలమంద, అంగిలి నుంటిపై గొంగడే సూకుండు, అడ్డ పంచను బుడ్డ గోసీగా పెట్టిండు, కిర్రు తోళ్ళు జోళ్ళు కాళ్ళాకు తొడిగిండు. ఇంతవరకు చూసిన ఎవరైనా రాస్తారు, మిగతాది నేను రాయాలన్నాడు. కంది జొన్న కొయ్యాలల్లా ఎలమంద, కంది జొన్న కొయ్యాలల్లా ఎలమంద, కౌజు పిట్టోలే పోతుండు ఎలమంద, వీడు ఏలేడంతా లేడు ఎలమంద, 1000 మందకే వస్తాదు ఎలమంద. ఈ కంది జొన్న కొయ్యలు చిన్నప్పుడు తిరిగి అలవాటు ఉంటే ఆ కంసు పిట్టలు బాగా చూసేది. నేను పోలికలు ఏవైతున్నా ఆవరణ నుంచి ఆ జీవితం కనుక లేదనుకో నేను అట్లా రాయిపోదు. కంది చూడడం కాదు, అనుభవించడం. నేను ఆడ ఎలమంద ఇంకో రూపంలో నేను కూడా మాకు మేకలుండే. కంది జొన్న కొయ్యాలల్లా ఎలమంద, కంసు పిట్టోలే పోతుండు ఎలమంద, కరిసేటి పామైన కన్న తల్లని మొక్కు, కొట్టేటి దొంగొస్తే కడుపాకలు అనుకుండు, చెట్టు గుట్టలు నాకు చుట్టాలు అని మురుసు, కుట్టె కందిరీగల కూడా ఎలమంద, కుట్టె కందిరీగల కూడా ఎలమంద, వీడు అందమే కంటాడు ఎలమంద, ఎక్కరాని కొమ్మలెక్కి నరుకుతాడు, ఎత్తైన గుట్టలు ఎల్ల తిరుగుతాడు, వాగుళ్ళ వంపుళ్ళ రాగాలు తీస్తాడు, చెరువు గట్టున నిలిచి ఎలమంద, సందమామూరే నవ్వుతాడు ఎలమంద, తుమ్మ నీడ ఉంటే ఎలమంద, అమ్మ ఒడిల మురిసిపోతాడు ఎలమంద, ఏడాదికోసారి మందెళ్ళిపోతుంటే తోడుగున్న గొల్రు ఆడిపోతున్నవని తల్లి నడుగుతాడు తండ్రి నడుగుతాడు, మందలారీలెక్కుతుంటే ఎలమంద, కండ్ల నీళ్లు రాల్చుతాడు ఎలమంద, గొల్రు తరలిపోతా ఉంటే ఎలమంద, వీడు గొల్లుమంటాడమ్మ ఎలమంద. ఇది చాలా పాత పాట. ఏ ఏజ్లో రాశారు? అంటే 22, 23 ఏళ్ళు చిన్నప్పుడు. చాలా పాత పాట. అమ్మ నేను చిన్నప్పుడు తత్వాలు కీర్తన రాసేది 6వ తరగతిలో రాసిన, తెలిసి తెలియక పద్యాలు అవి బయట దొరకాలి. తర్వాత ఇంటర్మీడియట్లో రాముని మీద కీర్తన రాసిన, రాసి చిన్నప్పటి నుంచి రాసి, కానీ ఇది కవిత్వం అని తెలియదు నాకు. ఇది అంటే రాముడు రాశారు, నేనైతే సాయిబాబా పాటలు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అంటే యక్షగానం మా మామూడు ఉండే భగవంతుని, బద్ది సిప్ప భగవంతుడు వీడు తెప్పకసి కానీ తమ్ముడు అని వాటి రాస్తుంటే ఉట్టేది. రామలింగేవనం మాడిపండు ఇవి రంజు ఉన్నాయి మాడిపండు అని పాటలు ఎందుకు రాస్తుందో తెలియదు. ఇక సదస్సులు వాటి రాసేది, కానీ ఇది కవిత్వం అని తెలియదు నాకు. 10th వరకు తెలియదు, ఇంటర్మీడియట్ వరకు తెలియదు. కె శ్రీనివాస్ గారి పేపర్లు వేసి ఎంఏ చదువుకున్నా, కానీ ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయి జాబ్. నేను వీటికి పాటలు అనేది సాహిత్య గౌరవం వస్తుంది శ్రీనివాస్ గారి వల్లనే. ఆంధ్రజ్యోతి వివిధలో చేసిన తర్వాత అబ్బాయి అట్లనైతే మనం రాయాలి అట్లా. కానీ ఆ తెలియకుండా రాసిందంటే కూడా జీవితం అద్భుతంగా ఉన్నది. అవి పొడవలు రాయాలని రాసినా కాదు, ఒక గుర్తింపు కోసము. గుర్తింపు అనేది 55 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ వరకు నాకు గుర్తింపు కావలేదు. నేను వాడుకునేది మా దోస్తులు ఏమైనా తిన్నప్పుడు తాగినప్పుడు కూర్చొని మంచిగా మాట్లాడుకొని పాడాలి. మీటింగ్లో ఎవరైనా విడిస్తే పాట పాడాలని సోకు కూడా ఉండదు నాకు. పాట రాసి ఇచ్చిపోతుంది. హైదరాబాద్లో వెళ్ళి వాడుతుంది ఉద్యమ పాటను ఎవరైనా అడిగితే పాట రాసేది అంతే. కానీ సినిమాకి ఇస్తారు. తిరుపతి రెడ్డి అని మా తన నారకంలో ఉండే, ఏందా ఎన్నేళ్ళు నీవు ఇట్లా ఉంటావు పోయి ఇప్పుడు సినిమాలు అందరు రాస్తారు పాటు నాకేం సినిమా అంటే లేదు. గుర్తింపు అంటే కొంత వ్యతిరేకత కూడా ఉండేది. అంటే వ్యతిరేకత అంటే మనకు మల్లీశ్వరి, పాత సినిమాలు, సంకీర్తన ఇటువంటి సినిమాలు తప్పది.
నేను సినిమాలు నాకు కొద్దిసేపు చూస్తే లేక కొద్ది ఆ మధ్య వెంకటేష్ కొంచెం ఎప్పుడన్నా మోరిపూరి వెంకటేష్ సినిమాలు చూస్తాను కొంచెం ఆ ఫ్యామిలీ ఉండి ఆడ అమాయకంగా ఇట్లా ఉంటాడు చూడ అతనిది నచ్చుతాయి నాకు ఆ వెంకటేష్ యాక్షన్ కానీ సినిమాలు పెద్ద నాకు నేను అంటే ఇంత సాహితీ సంపద మీలో ఉన్నప్పుడు సినిమా వైపు ఖచ్చితంగా అదొక ఆకర్షణ లాగా వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు. మీరు కావాలని దూరం పెట్టారా ఏంటి అని అనిపిస్తుంది. కావాలని ఏం కాదు కానీ ఇప్పుడు జిలేబీ అనేది లేకముందు ఊర్లో బెల్లం సద్దలు దంచుకొని తినే అలవాటు అన్నట్టు. సినిమా అంటే వ్యతిరేకత లేదు మనకు, అంటే చాలా ఇప్పుడు గొంగడి ఉంటే గొంగడి కప్పుకునేది, ఈత సాప వేసి పడుకునేది. డన్లప్ పరుపు లేదు అప్పుడు, ఇప్పుడు ఏమంటారు దాన్ని ఏమంటారు పెద్ద పరుపులు ఏమంటారు పేర్లు, అవన్నీ లేవని ఆలోచన లేదు కదా. ఈ సోఫా సెట్టు సోఫా ఇవన్నీ లేవని ఆలోచన లేదు కదా. ఇది ఇలా ఈ రకమైన లైట్లు చిన్న ఆముదం దీపం ముట్టించుకునేది, కిరోసినాయిల్ దీపం ముట్టించుకునేది. అట్లా నాకేంటంటే నా వెనుకబాటుతనం అనేది నన్ను పెద్ద ఆవరణ దాటిపోలేదు నేను ఎప్పుడు. అదే నాకు కావాలని, కాకపోతే నాకు చదివి సినిమా వద్దు అనే వ్యతిరేకత లేదు, అనుకోలేదు పరిస్థితులు. ఏదైనా అంటే ఒక అవకాశాన్ని వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఈ అవకాశాల దగ్గరకు వచ్చినప్పుడు అవకాశాల దగ్గర మోహన్ బాబు గారు పిలిచిండు ఇంటికి. అందుకోర గుర్తుపందుకో పాట రాని గద్దరన్న చూస్తే పాపం అప్పుడు వీరన్న కూడా రాయమని ప్రోత్సహించాను. కానీ అరుణోదయవాళ్ళు నాకు జనరల్ సలహా సినిమాలకు రాయొద్దు అని ఒకటి ఆపుకున్నా. ఇక తర్వాత శంకరన్న పాపం ఆయన అమరవీరులకు జైబోలు పాట, తర్వాత నన్నగన్న నా తల్లి రాయలసీమ, మళ్ళీ నారాయణమూర్తి గారు ఇంకా బతుకు కొన్ని రాసిన. ఇప్పుడంటే జటాటవి గలజ్జల ప్రభావ పావిత స్థలే కలేవలం బలంబితం భుజంగతం గమాలికం డమడ్డమడ్డమ నినాదబడ్డమ ఇట్లా అంటాం కదా. చకోర చండ తాండవం తనోత్ శివ అట్లా ముదక్కరత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధార వతం విలాసలోక రక్షకం నాయకైక నాయ ఇట్లా రాయాలనే సోకు నాకు ముందర కొంచెం ఇన్నకాడికి అట్లా ఉండేది. ఎవరి ప్రభావం ఉన్నింది మీ మీద ఎక్కువ? చిన్నప్పుడు ఎవరి ప్రభావం? చిన్నప్పుడు అంటే గ్రామంలోని గురు పరంపరలో ఉన్న రాకమాచార్య వాళ్ళ ప్రభావం. తర్వాత చదువుకున్నప్పుడు ఎక్కువ కృష్ణశాస్త్రిని దూర్ రామరెడ్డి కృష్ణశాస్త్రి పక్క ఓపెన్ అయిపోయి చాలామంది. తర్వాత గద్దరన్న పరిచయం అయినాడు, నాజర్ గారు. తర్వాత మార్క్సిస్ట్ వామపక్ష ఉద్యమాల వైపు వచ్చిన తర్వాత నాజరు, గద్దరన్న, గూడెంజయ్య గారు అందరూ ఏ మాటకు ఉంటారు. గూడెంజయ్య గారు కూడా వాళ్ళ పాటలు కూడా మంచి. తర్వాత వంగపండు గారు. ఈ అంటే విప్లవ సాహిత్యం వైపు ఎట్లా మీ అడుగులు ఎట్లా పడ్డాయి? ఆ నేపథ్యం ఏంటి? అంటే మీదంతా ఇప్పుడు భక్తి కొంచెం కనిపించింది, నాకు ఇన్స్పిరేషన్ కనిపించింది, వారసత్వ సంపదలాగా వచ్చిన అలవోకగా వచ్చేసిన సాహిత్యం మీ ఇంట్లో కనిపించింది. సో అక్కడి నుంచి అట్లా ఉన్న వెంకన్న గారు ఇటు విప్లవ సాహిత్యం వైపు, కమ్యూనిజం వైపు, అటువైపు ఎప్పుడు మళ్ళారు? దాని సందర్భం ఏంటి అసలు? భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి బాగుండేది మా ఊర్లో. దాని పేరుతో కొంచెం చిన్న చిన్న వివక్షతలు, అవమానాలు, ఘర్షణలు లేవని అన్నాను. కానీ ఆ ఘర్షణను, ఆ వివక్షతను, ఆ పేదరికాన్ని కూడా కాస్త పక్కగా నెట్టి కలిసి ఉండే అంశాలు ఎక్కువ ఉండేది. కారణం ఏంటంటే ఆధ్యాత్మికత. అట్లనే ఉంటుండే. తర్వాత నేనైతే హాస్టల్లో వేసిన నన్ను మా ఊళ్ళో 3వ హాస్టల్ వేసింది కదా రఘుపతిపేటలో, బాగు దాటిపోలే, రోజు తిరగలేం కనుక హాస్టల్ వేస్తే హాస్టల్ వాతావరణం అది. ఆ ఊర్లో ఒక టీచరు వాళ్ళ ఇంట్లో బట్టలు తిచ్చుడు, కంది పొరక కొట్టించుడు అవన్నీ భరించాలని పనులు చేస్తుంది. పొరకలు కొట్టి చేపలు పట్టుకొచ్చేయాలి, పొరక చాలా టీచర్లుగా. అప్పుడు వెంకటరెడ్డి సార్ అని ఒక మాస్టర్ గారు మార్చాల, సుందరయ్య గారికి, మా సుందరయ్య గారు అంత గౌరవం ఉంటుంది అన్నట్టు. ఇంకప్పుడు గోవర్ధన్ రెడ్డి సార్ అని ఒక మహానుభావుడు, దేవుడు ఆయన. జీవితాన్ని ఇద్దరు వాళ్ళిద్దరు లేకుంటే మళ్ళీ ఏ మేస్త్రి పని చేసుకుంటారు, ఏ కూలి పని చేసుకుంటుంటారు. మా ఫాదర్ తర్వాత నా కళ్ళల్లో మెదిలే ఇద్దరు. ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని, ఇది దళిత్ కదా కానీ దగ్గర కూర్చోబెట్టుకుని నిష్పత్తి ఎంతేంది, త్రిభుజం ఎంతేంది చెప్పి లెక్కలు చెప్పి మంచి పద్యించాడు. అలాంటి మాస్టర్లు వాళ్ళ పుణ్యం అది. ఇంకా తర్వాత ఆయన ఈ చిన్న మార్క్స్ సాహిత్య పుస్తకాలు ఇచ్చిండు. అక్కడ పడ్డాయి బిడ్డ ఎస్ఎఫ్ఐలో చేరినా. ఎస్ఎఫ్ఐలో 9th క్లాస్ చివరిలో చేరినా. 10th క్లాస్లో మహాసభలకు పోయినా. ఆ ఉమామేశ్వరరావు వాళ్ళంతా కూర్చుని మాట్లాడుతుంటే ఇక అప్పుడు ఎట్లుంటది, మనం అప్పుడు ఎట్లాంటి పాటలు పాడేవాళ్ళు? అప్పుడు కూడా మీరు ఈ సభల్లో పాటలు పాడేవాళ్ళు? దుమ్ము రేపేది పాటలు. అసలు నేను అల్లిన పాటలు పాడేది, వాళ్ళ పాటలు వీరుల పాటలు పాడేది. ఎట్లాగే కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బొంత, గాలి కొంపలు కాలి కుండలు, సాలి సాలని కూలి గింజలు,
పారపనులతో తారకల సతమతమై మేము ఇంటికి వస్తే కుండడుగున కూడుండదు అని నాదర్ పాటలు పాడేది. తర్వాత నేను రాసింది అంటే హాస్టల్లో అనుభవించిన బాధ. అప్పుడు రాదు, వద్దు వద్దు హాస్టల్ వద్దు అయ్యలారా, ఈ అలివిగా అని బాధలొద్దు అయ్యలారా, రాత్రిపూట తిన్నగూడు అయ్యలారా, అది రాయిలాగా కుతికలు ఉంటుంది అయ్యలారా, పండ్లు దోమి వాకరిస్తే అయ్యలారా మేము కండ్లు పోయి తిరిగి పడతాం అయ్యే చిన్నప్పుడే. అయ్యో బాలిగాని లాగా చూస్తే అయ్యగారు ఆడ బలుపు పెట్టినట్టు ఉంది ఇట్లా లేదు అడుగు. అట్లాంటి పాటలు రాస్తుంటే నాకు తెలిసి చాలా పాటలు ఉన్నాయి. ఏదాని మీద నిమిషంలో కడుతుంటే పాట పాడండి సార్. అట్లా ఉంటే ఆ చిరుగు చూసి మీకు బల్బు అనే ఐడియా అప్పట్లో పోలికలు అంటే తెలిసి పోలికలు అయిపోతుంది ఏ పాటనా. చాలా చిన్న ఏదిలే. మా నాయన ఎరువు బండికి వస్తే ఏగుజాము పొద్దు జన్నేల ఒడిసితే ఎరువు బండి గట్టి ఎద్దులను రిక్కెట్టి పేడగడ్డంచును పరమరా దుక్కికి రేల పాటల మీద రాగాలు తీస్తుంటే ఆ కంచు గొంతుకు అల్లంత దూరాన ఆకాశాన పోయే కాకి చెవ్వెట్టును. నాకు అలంకారం తెలియదు ఉత్ప్రేక్షలో, కానీ కాకి ఇంటదా పర్సనిఫికేషన్. కాకి ఇన్నదా వినలేదా, ఈ గొంతుకు ఆ కాకి ఇన్నదని ఊహ చేసిన. ఇది చిత్రం ఇప్పటికీ అప్పటి చిత్రం. దానికి ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పకూడదు కొన్ని. అంటే భావక నా స్వప్న ప్రపంచంలో కొన్ని నాకు జరిగిన గొప్ప కొన్ని ఉన్నాయి, అవి చెప్పాను ఇక్కడే. ఇంకా నీకు కూడా అవి చెప్పకూడదు మా నాయన. అటు మా నాయన చెప్తే కొన్ని చెప్పదు. అట్లా తెలియకుండా రాసినవి. అదే 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 ఇట్లా కాకి చెవి ఆకు నిండిన యాప కొమ్మలే గదలాడు, ఆకసాన పోయే కాకి చెవి పెట్టిన ఆకు నిండిన యాప కొమ్మలు కదలాడు. అవి కదిలానేవా చిన్నప్పుడు తెలియకునే. కాకర పాతలకు కాలువ కట్టినప్పుడు నిమ్మ పండ్లో నమ్మకు నీళ్లు పెట్టినప్పుడు అంట రాని ఆ కోలము తెంపిన ముట్ట రాని ముళ్ళక ఇట్లా రాసే అలవాట్లది. ఇదంతా అంటే పద్య సాహిత్య ప్రభావం, యక్షగానాల ప్రభావం, కీర్తనల ప్రభావం. ఈ తర్వాత వామపక్ష ఉద్యమం, తర్వాత గద్దర్ అన్నది నాకు ఇంటర్మీడియట్లో పరిచయం. గద్దర్ పాటలు ఏ పాటకు బాగా మీరు ఇన్స్పైర్ అయ్యారు? గద్దర్ గారు ఎట్లా పరిచయం అయ్యారు? సిరిమల్లె చెట్టు కింద లక్ష్మణ. గద్దర్ పరిచయం ఎక్కడ నాకు పరిచయం లేదు. సిరిమల్లె చెట్టు కింద లక్ష్మణ తర్వాత నేను పాటలు రాసేప్పటికి నేను చాలా పాటలు ఫేమస్ అని అయిన తర్వాత విరసన సభలకు వచ్చినాం. రాఘవాచారి తీసుకొచ్చాను నేను. నాకెందుకు శివసాగర్ ఇష్టం. నాకెందుకు కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైనా మంచిగా అనిపించేది అప్పట్లో. అప్పుడు ఆ సభలో విరసన సభలో శివసాగర్ సత్యమూర్తిని వీళ్ళంతా కొట్లాడుతుర్రు. అప్పుడు ఎమ్మెల్యే నాకు క్లాస్మేట్ అయిన నంది సమ్మెట నాగమల్లేశ్వరరావు నీరు. ఆయన చాలా తెలివైన నాకంటే అప్పట్లో, ఇప్పటికీ తెలివైన వాడే. మంచి మంచి సౌహృదయుడు నా పట్ల అపార. ఆయన శివసాగర్ని పరిచయం చేసిండు. ఇంకా నాకు శివసాగర్ తర్వాత గద్దరను విశాఖపట్నంలో చూసిన. చూసుకొని ఆయన పాటని అందుకోర గుర్తుపని మండలికి నా పాట ఆయన పాట అందరు భయపడ్డారు. నేను పాడిన గద్దరన మంగళ వాడిని పాడుతూ ఇట్లా ఎర్రచేయి లేకుంటే మనిషి ఇట్లా ఎగురుతున్నా ఆకాశం, ఇంతలో ఎగురుతున్నాను. చూసిన ఇదే పాట ఇప్పుడు మీరు పాడిన పాట కింద యూట్యూబ్ లో చూస్తే ఒక అద్భుతమైన కామెంట్, అది మీకు చెప్పాలని నేను రాసుకొచ్చా. గద్దర్ ప్రజా యుద్ధ నౌక, గోరటి వెంకన్న ప్రజా సాహిత్య క్షిపణి. మీరిద్దరూ ఒక వేదిక మీద మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఒక వ్యక్తి పెట్టిన కామెంట్ అది. అంటే గద్దర్ ప్రజా యుద్ధ నౌక, గోరటి వెంకన్న ప్రజా సాహితీ క్షిపణి అని చెప్పి. సో ఆ పాట నిజంగానే సార్ అక్కడ ఏమీ పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏమీ లేవు, కానీ ఆ సభలో అటువైపు ఉరకలు పెడుతున్నారు జనాలు. మీరు స్టేజ్ మీద పాడుతుంటే గద్దర్ గారు కూడా మెస్మరైజ్ అయ్యి చూస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఒకసారి కొంచెం ఏమైనా పాడగలరా అంత జోష్తో? అంత జోష్ పాడలేనది కొంచెం. భాంచోళ్ళ నిబంధం వేసి శూద్రులని ముద్ర వేసి మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల గలిపి పైకొచ్చిన పెద్దరీకమిది పడగెత్తి బుసకొడుత ఉన్నది అగ్రకుళి సెముగెక్కుతుంది అందుకో రగుతు పందుకో. అప్పుడు అట్లుంటాయి. అది మాయితో పుట్టిను నీ మల్లె పువ్వులే చేసి ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగటి ఎగదూడ్సి దిగా దూడ్సి దిష్టి పూసాలు గట్టి మంత్రాసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి ప్రతిభగల్ల ములగాళ్ళయ్యిండ్రు. నాకు ఇప్పుడు బీసీలు ఎస్సీలు వాళ్ళ అన్ని వృత్తుల్లో అవమానిస్తుంటే రాసినది. ఎవరు చెప్పలే నాకు ఇది రాయమని కూడా. చాలామంది తర్వాత వీరన్న పాడి దాన్ని పాపులర్ చేసిండ్రు. ఇదంతా ఒక చర్చ. తెలంగాణ మూమెంట్ ఇప్పుడు మనకు 11 ఏళ్ళైంది. తెలంగాణ కళ సాకారం అయ్యి రాష్ట్రం ఏర్పడి
సో ఒక దశాబ్దం గడిచిపోయింది అని చెప్పి, దశాబ్దం గడిచిపోతుంది, మేము అనుకున్న లక్ష్యం సాధించేసిన తర్వాత దశాబ్దం తర్వాత మేము చూసుకుంటాము అని చెప్పి మీరు ఫైట్ చేసేటప్పుడు తెలంగాణ మీద పాటలు కట్టి రాసేటప్పుడు ఊహించుండరు. సో నేనేం అడగాలనుకున్నానంటే, పొలిటికల్ మూమెంట్ గురించి, పొలిటికల్ మూమెంట్ ఇచ్చిన ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. పొలిటికల్ మూమెంట్ ఏం జరిగింది అనేది బాగా తెలుసు. కల్చరల్ మూమెంట్, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కల్చరల్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, దాంట్లో మీ భాగస్వామ్యము ఎక్కడ యాడ్ అయింది, ఎట్లా ముందుకెళ్ళింది అంటే ఏం చెప్తారు? నీళ్ళు కరువులతోని వలసలతోని దగ్గుదమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏండ్లకే ఈడ ముసలితనం వస్తాది, నెలకు 3కు పైగా పీనగలు లేవంగ పల్లె చుట్టూ పాడె కట్టెలు బూడిదాయే ఇల్లుళ్ళు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా, కంటే కానుపు కొరకు సస్తే బొందా కొరకు వలస పోయిన కూలీలు వచ్చిపోతుంటారు, సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్ళికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా చేశారు, పెళ్ళి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతే అని రాసిన. అంటే ఇంత బాధతో రాసిన తప్ప ఇది దరిద్రం ఎందుకు ఇట్లుంది? ఈ వలసలతో ఊర్లో తర్వాత రేలా దూలా తాళెలు 94 రాసిన పాట తెలంగాణ ఉద్యమ స్టోరీతో రాయలే. రేలా దూలా తాళెల్లాడే నేల ఈ తెలంగాణ సుడిగాలికి ఎదిరిన పక్షుల గూడోలాయే. ఇది ఎందుకు రాసిన? అరే అమ్మ మూటలు లేవు, మూటలు, ఆ పాట చాలా బాగుంటుంది. గొరు కొయ్యలు బుడవంగా లేసి అరకట్టెద్దుల మూటల గట్టి తేనీలుడికే గొంతుల, ఆ మూటలు అవన్నీ చూసిన జ్ఞాపకం అంతా లేదు. అన్నారు పాట ఎక్కడ పోయినాయని రాసుకున్నాను. అది రాసిన తర్వాత ఇవన్నీ ఎప్పుడో మీటింగ్ పెడితే పాడేది అంతే. అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే ఆకాంక్ష కాకపోయినా తెలంగాణని ఒక క్యారెక్టర్గా చేసి రాశారు. నాకంత స్పష్టత ఉన్నవాడిని కదా, కవుల కాడికి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చేస్తున్న పని. ఆ రాష్ట్రం ప్రభాకర్ గారు ఎప్పుడైనా మాట్లాడేది, యాదగిరి లాంటి ప్రభాకర్లో, లేకుంటే జయశంకర్ సారు, ఆ లక్ష్మణ్, ప్రొఫెసర్ లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి సారు. కానీ నాకు ఇది ప్రత్యేక రాష్ట్రం వస్తుంది రాదని తర్వాత రాసేది పాడేది. తర్వాత ఏ మాట కామాట కేసీఆర్ వచ్చినాకనే ఆ పాటలు విపరీతంగా తీసుకుైతే వాళ్ళు మార్చి రాసేది. అది నాకు అర్థం కాకపోతే ఎప్పటికీ. నా పాటలని రేలాదులు అంటే ఒక తానాడిల్లు అని పెట్టి రాసేది. నేనేమంటాం, మంది అంటే పోతున్నట్టే పొడిసేటి పొద్దున రాయమంటాడు, నన్ను రాయమంటాడు. నేను అట్లాంటి కళాఖండాలు ఎట్ట మరుస్తాను, కానీ మార్చి రాసుకున్నా సరే ఉద్యమం అనుకున్నాం. ఇంకా అది ఉద్యమం. నేను యాక్టివిస్ట్ని కాదమ్మా, పాటలు రాయడం, ప్రదర్శన ఇవ్వడం మొదటి నుంచి కూడా నన్ను అంటే చేయగల శక్తి ఉన్నది. తిరిగిన మీటింగ్లు మస్తు తిరిగిన, అది గాడిది కష్టం అంట. పోయి ప్రోగ్రామ్ ఇచ్చేది రాత్రి వరకు ఉండేది, ఎవరు పిలిస్తే వాళ్ళు. రేలాదుల ఆ పాట అప్పట్లో రికార్డ్ చేయించారా మీరు? అరుణోదయం లేచింది, మేము చేయలే. నాకు పాట రాసే వరకు నా పని. నేను ఇప్పటికీ నేను రికార్డ్ చేయడానికి ఇన్ని పాటలు, కొత్త పాటలు అదే తిడుతుర్రు. ఎప్పుడో ఆ శ్రీదేవక్క చేయించింది సాచర వాళ్ళు, తర్వాత మళ్ళీ చేయలే నేను. ఇప్పుడు నేను ఎప్పుడు రాసే వరకు నా పని. ఇంకా ఆ లోపల కొత్త కూడా వేసుకుంటే కూడా వేసుకుని ఏం చేస్తాం మనం, ఏమన్నా మన పిల్లలే కదా. ఇప్పుడు రాసి ప్రేరణ, ఇప్పుడు నా పాట నా లెక్కనే కొద్దిగా మార్చి రాసినంటే నా ప్రేరణ పొందినట్టే కదా అనుకుంటాను. నేనేం ఫీల్ కాను. అట్లంటే వాళ్ళ శక్తి తక్కువ ఉన్నారు కదా, వాళ్ళకే ప్రతిభ ఉంటుంది. కాకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేకుండా ఆ కిటుకు ఆ ధ్యానంలో వాళ్ళు ఉంటే వస్తూనే ఉంటుంది ఎవరికైనా. అట్లా నేను రికార్డ్ చేయడం కొన్ని, నేను నిర్మాణ పరంగా చాలా వీక్ అమ్మా. నాకు ఇంకా ముందు ప్లాన్ కాదు, టైంకి రావాలంటే. అది సత్యం చెప్పాలంటే ఏ నిర్మాణంతో అడ్జస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాలతో కూడా కవుడు రచయితలు ఉండొద్దని నేను మొదటి నుంచి నా వాదనదే. వీళ్ళు వచ్చి గత కార్య ఎజెండా అని రాష్ట్ర కమిటీలో మాట్లాడుతూ నేను ఒక రెండు ఏదో సంస్కృతం ఇవన్నీ ఏందో పాట రాయాలి ఎప్పుడు అంతే పని అని నేను వచ్చిన. నాకు అట్లా నిర్మాణంతో ఉండేటంత డిసిప్లిన్ లేదు. అంటే ప్రత్యేకంగా కల్చరల్ మూమెంట్ చాలా ముందు తీసుకెళ్ళింది కదండి అది ఆకాంక్షని. తెలంగాణ నేలకే ఆ స్వభావం ఉంది. కల్చరల్ మూమెంట్ అని వాళ్ళకి తెలియదు. తెలంగాణ ప్రజలకి ఏంటంటే ఇది నిర్మాణం, ఇది అవుతుంది అనుకోరు. ఎమోషనల్ బాగా ఏదైనా వెంటనే ఇక్కడ ఆగరు. ఇక్కడ ఏ సమస్యలు మిగతా చోట్ల లేకుండా ఇక్కడ ఆగే స్వభావం ఎందుకో నాకు చూస్తున్నా కదా. వీళ్ళు ఎమోషన్ ఇస్తే ఆగరు. బషీర్బాగులు అంత జరిగితే కరెంటు బిల్లు వెంటనే వచ్చిండ్రు. ఈ మూమెంట్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరు నడపలేదు. కొద్దిగా రసమై బాలకిషన్ ఏ మాట కమాట వాడు దుమ్దామని వాడు నిర్మాణం చేసే నేర్పు ఉంది. సరే తన ఇంట్రెస్ట్ లేవున్నా చాలా చేసింది అతను. తర్వాత అరుణోదయ వాళ్ళు కొంత చేసినారు, ప్రజాకళా మండలి వాళ్ళు చేసినారు, గద్దరన్న, బీనర్స్ అందరు ఉన్నారు. దాంట్లో మనం ఏదో పోయి పాడేది వచ్చింది.
నేనే కమిటీలో మాత్రం సభ్యుని కాదు. ఇప్పుడు అయితే మీరు అన్నట్టు తెలంగాణకి ఈ పాట కానీ సాహిత్యము అనే స్వభావం కానీ ఎట్లా వచ్చింది? మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఇక్కడ ఆ చైతన్యము అనేది ఎట్లా వచ్చింది సార్? మీకు ఏమనిపిస్తుంది? నాకు ఇది బాగా నాకు ఉంది డౌటు. ఈ నైసర్గికత వల్లనే ఉండొచ్చు, లేదా మధ్య భారతంలో ఉండటం వల్ల, దీని దాటే వాళ్ళ కేరళ వల్ల, ఇది వల్ల యుద్ధాల వల్ల ఇక్కడ ఒక వీరత్వం, ఒక ట్రైబల్లో ఆదివాసీ ఘన సమాజాల లక్షణం ఇంకా కొనసాగుతా ఉంది తెలంగాణలో. బోనాల పండుగ, గావు కొట్టడం, పోతరాజేశ్వరం దుంకడం, బతుకమ్మ, ఊరంతా ఊరుమ్మడిగా ఉన్న ఈ సామూహిక జీవన ఉత్సవం తెలంగాణలో చరిత్ర పునాది ఉంది. దానికి బహుశా ఈ మధ్య భారతం కావడం వల్ల కావచ్చు. తర్వాత ఈ వృత్తి కులాల, బహుజన కులాల, లేకుంటే కింది కులాల నుంచి యునైట్ ప్రోగ్రాం ఎప్పుడు కలిసి చేసే స్వభావం ఉంది. అది చాలా ఏండ్లు ఇతర అంటే అధికారం వేరే ప్రాంతాల వాళ్ళు, అంటే వేరే ప్రాంతం ఇక్కడ కాదు, రాజులు కానీ విదేశాలు కానీ లేకపోతే టూరిస్టులు ఎవరైనా సరే వాళ్ళ ప్రభావంతో ఉన్నదని దీన్ని ధిక్కరించడం కోసం యూనిట్ ఏర్పడి, ఇప్పుడే కాదు యక్షగాన సంస్కృతి కూడా రాని అన్ని యక్షగానాలు మొన్న బాగా చెప్తుండే ఉస్మాన్ ప్రొఫెసర్. నా తను 40-50 నేను అడిగితే 1000 యక్షగానాలు సేకరించాడు ఆయన. సేకరించడం ఇంకా 1000 ఉన్నాయన్నారు. 1000 యక్షగానాలు ఎందుకు వచ్చినాయి? రాజు భాష ఉర్దూ, అది తప్ప వేరేది మాట్లాడదు. అప్పుడు ఏం చేసినారు, ప్రజలను తెలుగులోకి తీసుకురావాలంటే యక్షగానాలు రాయడం మొదలెట్టినారు. ఓకే, పురాణ పాత్రల ద్వారా పెట్టి ఆ యక్షగానాలో నేను చాలా లోతుగా ఆలోచించి వ్యాసం కూడా రాస్తున్నా. బుడ్డరఖాన్ అని పేరు. బుడ్డరఖాన్ ఎందుకుంటారు? అప్పుడు రాజును ధిక్కరించలేక తమ అసంతృప్తిని ఆ పాత్రను పెట్టి నీవు మాకు రాజు, నీవు మాకు సేవకుని అనే పద్ధతిలో చెప్పారు అన్ని యక్షగానాలు గ్రామాల్లో. ప్రజల యొక్క అసంతృప్తి మొట్టమొదట కళారూపాల ద్వారానే బయట పెడతారు. పండుగ సాయనను, మియసావును, ఈ రాజ్యం ఆ రోజుల్లో ఉన్న ప్రభువులు చంపేస్తే వాళ్ళ గాథలు, వీర గాథలను ఎవరు వాడినరు? డక్కలు వాళ్ళు వాడినరు. అవును. ఎందుకు అట్లా ఈ తెలంగాణలో కల్చర్ని వీరుల పాడేది అది ఉంది. అది తర్వాత ఒక్కొక్క దేవుని లేపడం కూడా నిల్లెం బల్లెంతో లేపుతారు. అంటే ఆధునికత రాని వ్యవసాయ సమాజంలో పాట అట్లే కాపాడబడింది. అన్ని ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పాట ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ ఉంది కానీ చైతన్యవంతమైన పాట, తిరుగుబాటు పాట, ప్రశ్నించే పాట. చాలా ఇది పెద్ద నాకు మొత్తం. అంతే పాలకురికి సోమనాథ్ దీనికి పునాదులు ఎక్కడ అంటే పాలకురికి సోమనాథుడు బసవ పురాణంలో శైవాన్ని చేరుస్తూ ప్రజల కర్తవ్య భాషలోకి తిరుగుబాటు, అంటే విప్లవం ప్రజలకు సాహిత్యం అర్థం కావాలంటే అది దిపదలు రాసినాడు. అది తిరుగుబాటు తత్వం తెలంగాణలో పాలకురు సోమనాథన్ నుంచి మొదలుకొని ఉండొచ్చు. ఇక్కడున్న ఇన్స్టిట్యూ ఏదైనా సరే తెలంగాణలో వ్యవస్థీకృత వ్యవస్థగా మారితే, ఇన్స్టిట్యూషనలైజ్ అయితే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇక్కడ నీకు వైష్ణవం పెత్తనం అయితే శైవం వస్తుంది. శైవం కనుక రాజరికంలోకి వచ్చనుకో, వైష్ణవులు సింహగిరి వచనాలు రాసి రాజుకు వ్యతిరేకంగా రాగి పత్రాల మీద ధిక్కారం చేసే పద్ధతి ఉంటుంది. అందుకే ఇప్పుడు ధర్మపురి నరసింహ శతకం ఉంది. ఆ శతకం రాసిన రాజు పసరంబు పంజైన పసలక రాజు దుర్జన అని ఆయన వైష్ణవుడు. కానీ శైవ ప్రభుత్వం అంటే ఎప్పుడైనా సరే రాజ్యములో లేకుంటే ఆధిపత్యంలో ఉన్న సమాజాలు, ఆధిపత్యంలో ఉన్న సమూహాలు అణచివేసే క్రమంలో ఈ పాటలు ఇవన్నీ ఎక్కువ ధిక్కార కవిత్వం వస్తాయి. తెలంగాణలో సజీవంగా ఉన్న వాటి ధార కంటిన్యూస్గా ఉంది. మిగతా చోట్ల బ్రిటిషులు రావడం వల్ల, చర్చి ప్రాపకం వల్ల, లేకుంటే పౌరాణిక నాటకాల ప్రాపకం వల్ల, తర్వాత జాతీయోద్యమం వల్ల దాని రూట్ మారింది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ రూలర్స్తోనే ఫైట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ నీవు ఏ పెత్తనం కూడా ఇక్కడ సాగదు. ఇక్కడ సాగదు. ఇక్కడ తెలంగాణ ప్రజల గొప్పతనం అది. నాకు మీ గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్ద ఆ పాట విన్నప్పుడు దాన్ని ఒకసారి కేసీఆర్ గారు ఒక వేదిక మీద కూడా ప్రస్తావించారు కదా. గల్లీల్లో, పట్టణాల్లో ఉండే చిన్న చిన్న ఇళ్లలో ఎట్లాంటి బాధ ఉంటుంది. వాళ్ళు ఏదైనా మంచి మాంసం వండుకున్నా కూడా మురికాలు కంపు వచ్చి దీన్ని ఎట్లా ఆ స్మెల్ కూడా వాళ్ళు అనుభవించకుండా అయిపోతారు అనేది ఉంటుంది. ఆ ఇళ్ళ బాధలు ఉంటాయి ఆ పాటలో. కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్ ఐడియా అట్లాంటివి ఏమన్నా మీ పాటలు ఇన్స్పిరేషన్గా అట్లా వచ్చాయా? అట్లాంటి అంటే నాయకుల్ని ప్రభావితం చేశాయా? సార్ చెప్పిన ఆయనకి ఎందుకు ఉంటుంది కానీ ప్రేమతో నా మీద ఉన్న వాత్సల్యంతో ఆ పాట అట్లాంటి అంత ప్రభావవంతమైన పాట అది. అదే అది గల్లీ చిన్నదంటే చాలా మంది
పాశువుల్లోనే వాడుతున్నారు అది చూస్తే ఏదో పెద్ద ఫోక్ సాంగ్ లాగా ఎగిరి డాన్స్ వేసేలాగా ఉంటుంది బీట్. దాని ట్యూన్ వల్ల బీట్ వల్ల ఉంటుంది. దాన్ని నేను పాడడం వల్ల నా గొంతులో ఆ పరిస్థితి ఉంటుంది. నా గొంతు గమ్మత్తిందంటే ఒకసారి ఊపు ఉంటుంది, ఒకసారి ఏమో దుఃఖం ఉంటుంది. కానీ వాసన వస్తుంటే అన్నం తినడం అది అనుభవం అని నాకు తెలుస్తుంది. ఆ మోరి దగ్గర ఉన్న పేదవాళ్ళ ఇళ్ళ దగ్గర మోరి మురుగు వాసన కూర కంప కొడుతున్నమాట. ప్యాషన్ కోసం రాయలే నేను. చార్లీ చాప్లిన్ లాగా దుఃఖాన్ని పలికించాలని రాయలే మేము. అంటే చార్లీ చాప్లిన్ ఆ దుఃఖం అనుభవించడంలో వచ్చిన పదం అది. దువ్వుకునే దువ్వెన కళ్ళిరిగిపోయి ఉంటుంది, ఎవరింట చూసిన అర్థం ఎందుకు పగిలి ఉంటుంది అన్నమాట. ప్రయోగం చేయాలని చేయలేదు, ఒక దుఃఖం అనుభవించడంలో. చాలా జీవితాన్ని అట్లాంటి జీవితాన్ని కూడా ఎందుకు అనుభవించాలంటే నేను అనుభవించకపోయినా నా చిన్నాయన కొడుకులు, మా తమ్ముళ్ళు, మా మామ కొడుకులు ఊళ్ళో వదిలిపెట్టి మంచిగా ఊళ్ళో అందరు చెప్తే కదా ఇళ్ళు అలుక్కొని కడప ఊహించుకొని ఆకు ఇస్తరాకులు ఉట్టుకొని శుక్రవారం నాడు దేవుని కట్టి చింతపులుసు పప్పు పచ్చిపులు పాలకూరు దేవుడు లేకుండా ఏం లేకుండా చింత చిగురు తినేమన్నాను. ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న రేకులు వేసుకొని ఆ ఇళ్ళల్లో ఉండి ఆ మౌరుల దగ్గర నాకు ఉద్యోగం వచ్చి కొంచెం నేను బాగొచ్చు. కానీ నా అదృష్టం ఏంటంటే నేను వాళ్ళతో సంబంధాలు పోగొట్టును. నా బంధువులు ఉంటారు కదా పెద్ద బలగా, మా అమ్మ వైపు నుంచి మా పాలుళ్ళే, మా తమ్ముళ్ళు, మా చిన్న కొడుకులు 8 మంది ఉంటారు. మీకు జాబ్ వచ్చి మీరు బాగున్నా మిగిలిన వాళ్ళందరూ కూడా అదే కండిషన్లో ఉన్నారు. వాళ్ళు చదివిస్తే మధ్యలో చదువులు కొనసాగ నౌకర్లు లాగా వచ్చి పని చేస్తుంటే ఆడ సిమెంట్ మింగి వాడు దగ్గుతుంటే వాడు జ్వరం వస్తే ఆపదంటే ఇవన్నీ ఏ మరదలు చూసినా ఏ కోడంలో చూసినా 2 తులాల బంగారు లేకుండా చిన్న ఇండ్లలో ఉండి బాగా ముఖం అంతా మనిషిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా దగ్గరోళ్ళు కదా, గుండెల రక్తం మురుగుతుంది కదా. ఆ జీవితాన్ని నా అదృష్టం ఏంటంటే నాకు తెలిసి తెలియక ప్రజలను ఎవరిని నెగిటివ్ చూడకపోయినా నేను ఎదిగినా నేను బాగున్నా అనుకోలే. ఆ సంబంధాలు కొనసాగించడం లాంటి పాట వచ్చింది. తర్వాత ఈ పాట రానికి కారణం అంటే రాజు అని ప్రజాగాయకురాలు చైతన్య గారు అంటే పోతున్నాం వాళ్ళు అల్లుంది దగ్గర అక్కడ కోరెంట్లో చిన్న రూములు ఉన్న బండి మళ్ళలేదు నాది బైకు ఆ గల్లీ. అప్పుడు నిమిషం నేను చెప్తున్నా తను రాసింది అట్లా ఒక అర్ధ గంటలు అయిపోయింది పాట. గల్లీ చిన్నది అని ఎందుకు పెట్టారు? ఎందుకు సడన్గా గల్లీ చిన్న పోత గల్లీ అన్నకు పని మనిపోం గల్లీ చిన్న ఉంది మళ్ళీ అన్నది గల్లీ చిన్న ఉంది కదా బండి మళ్ళీ అన్న గల్లీ చిన్నదంటే గల్లీ చాలా చిన్నది స్మాల్ గల్లీ అనేది వస్తుంది, గల్లీ చిన్నది అని ఇప్పుడు జూబిలీస్ లా ఈ పిల్లలు ఎదిగిన పిల్లలు వేసేది ఎందుకు వేస్తారని అర్థం కాలే నాకు. మొన్నటి వరకు అర్థం కాలేదు, డాన్సులు వేస్తారు బాగా. వాళ్ళు గల్లీ చిన్నది అమ్మాయి అనుకుంటారు వాళ్ళు. అరే గల్లీ చిన్నది కదరా గరీబోళ్ళకి కదా. గల్లీ ఎంత దుఃఖం అంటే అదే కదా. అది నేను ఎంత బాధతోని బండి గల్లీ చిన్నదని అంటే చిన్నదంటే నాకు ఆలోచన కూడా శ్లేష ఆశలే వాళ్ళకి అట్లా అర్థమైంది. శ్లేష కవుల శ్లేష అర్థం. నేను అది కాదు గల్లీ చిన్న గల్లీ చిన్నది గరీబొళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో ఆ ఇండ్ల తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిలుకులు పుచ్చుతోన తలుపులేమో పెచ్చులు ఉడుతుంటాయో ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండ్లురా అవి పాత రైలు డబ్బలో లేపడా ఉన్నవేందిరో కలిగినుల్ల కాలనీల వరద మురుగు నీళ్ళురా వీళ్ళ నల్ల పైపుతోని వియ్యం అందుకుంటాయో ఎత్తు మనిషి సుట్టమై కొత్తగింటికొస్తరా పైన కడుప పనకు తగిలి నొత్తి బొప్పి గడుతుందో. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక పాలమూరు మారింది కానీ పాలమూరు పరిస్థితి తెలంగాణ వచ్చినాక మారింది కానీ పాలమూరులంతా ఇక్కడే ఉండేది కదా. ఊళ్ళో దోస్తులు చిన్న తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్ నగరం వచ్చి అది చిన్న చిన్న బతుకుంటే వాళ్ళ దగ్గర పోతాం కదా రోజువారి పనులు పండుగ. ఆ మనసు చెలించేది, మనసు చూసి చెల్లించే స్వభావాన్ని వాళ్ళతో అంటే ప్రజలతో దూరం అయితే కూడా రాయలేము. ఖండితం రాయొచ్చు, గొప్ప ప్రేమ గీతం రాయొచ్చు, గొప్ప భావనాత్మక గేయాలు రాయొచ్చు, గొప్ప అనుభూతికి భాష మొన్న రాసిన వచ్చిన కవితలకు రాయొచ్చు. కానీ ప్రజా జీవితంతో ప్రజలతో కలిసి ఉండి ఆ జీవితాన్ని అనుభవించడం వాళ్ళతో సాధారణత్వమే ప్రజా కవిత్వానికి బలము. సాధారణత్వమే సాహిత్యానికి కూడా కవులకు ఏ జీవిత చిత్రణ కన్నా బలము. అందుకనే నేను సాధారణత్వం అనేది అది ఎట్నో వచ్చినా అట్లా నడిచింది అంతేగా. అయితే మనుషుల గురించి ఇంత గొప్పగా రాశారు, చిన్న పక్షుల గురించి, సంతల గురించి, అంటే ప్రకృతి గురించి, చిన్న చిన్న జీవుల గురించి, అట్లాంటి అంత సూక్ష్మ దృష్టి దాన్ని మీరు కవిత్వంలోకి ఎట్లా తీసుకొని రాగలిగారు? వచ్చినాము ఎందుకు వచ్చినట్టే నా లోపల పైన మీతో మాట్లాడుతూ లోపల పైకి 2 ప్రపంచాలు భయంకరంగా నడుస్తుంటాయి నాది. అందుకే చెప్పనని ఇంక కొన్ని చెప్పను కూడా.
పైకి మిత్రం ఈ లోకం ఎప్పుడు మీరు చెప్పను అంటే ఏం చెప్పను అంటున్నారు అది తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఒకటి చెప్పాను, అది చెప్పాను, ఏంటి ఒక దివ్యత్వం చెప్పాను. అది చిన్నప్పుడు ఏదైనా స్వప్న వృత్తాంతం అది. అంటే ఎందుకంటే దాని చర్చలు అవుతాయి ఇట్లా. ఓకే. లోపల ఒక అలజడి నడుస్తుంటుంది. పనిషలు ఎట్టుంటారు కదా, ఏంది డబ్బుల కోసం పంచాదులు పీకులు అట్లా విడిదిట్టే విడిబా ఏమో పిట్టే ఎంత ఒక ఆల్టర్నేటివ్ ఏం చేస్తానంటే తిట్టేటోని తిట్టాను నేను, ఒక కొత్త ఆల్టర్నేటివ్ ఇస్తా. అది ఎందుకు తెస్తా, నేను తిట్టే సమర్థత లేకపోవడం కావచ్చు, నేను ఘర్షించే నేను డైరెక్ట్ పోరాటం చేసే రాజకీయాలు నడిపే శక్తి లేదు నాకు. లేకుంటే మాట డైరెక్ట్ రాయగలను, 5 నిమిషాలు రాయగలను. ఏమమ్మ తులసి గారు ఏమీ అడుగుతుండవు, అడిగేదానికల్లా నేను అడ్డదిడ్డని చెప్పకుండా అట్లేనని చెప్తుంటే తలవు అని సాయచ్చు. అది పెద్ద పాట అవుతుంది. లేకుంటే నేను అంత కడుపుమంటుంటే నవ్వుతున్నవెందుకు అని అనొచ్చు, అది పెద్ద గొప్ప. కానీ అట్లా నాకు పరిశత్వం రాదు. రాక నేను ఏం చేస్తాను, నా లోపల బాధ ఉంటుంది. ప్రతి క్షణం రోజు గంటలు, రోజు 10 పద్యాలు 10 పాటలు రాసేంత ఆగ్రహం ఉంటుంది. ఈ ఆగ్రహాన్ని ఏం చేస్తుంటే దాసి ఇవన్నీ చెప్పలేక ఎన్ని గాయపడిన కవిగుండెల్లో రాయబడిన కావ్యాలు ఎన్నో మహానుభావుడు దాశరథి అన్నట్టు చాలా ఉంటాయి. అన్నీ ఎందుకు రాయలేము, ఎందుకు చెప్పలేవు, అనేక అవసరాలు, బలహీనతలు, లోకం ఇట్లుంది, నేను తింటారా అని ఇప్పుడు ఇంకా పిట్టే మీద పెట్టి నేను డైరెక్ట్ తిట్టిన పాట రాజునో ఉన్నో తిడుతున్నావు కానీ మీ బతుకంటే నా పిట్టే గొప్పది కదరా అని చెప్పిన పాట 100 మంది తమకు తెలియకుండా తనలో ఒక జ్ఞానాన్ని నింపుకుంటారు. ఏదో ఘట్టం జరిగింది, ఏం చేయలేము, మాట్లాడలేము, ఏదో అన్నీ ఒక దయామయుడు చనిపోతాడు, ఒక దుర్మార్గులు ఒక మంచివాడిని చంపుతారు, లేక కొడతారు, ఎవరిని మాట్లాడతారు, ఎవరిని ఏమనలేక వెళ్ళిపోయినప్పుడు ఒక పిట్టెను, ఒక వానను, ఒక నదిని, ఒక అనేక ప్రతీకలతో రాస్తాం. ఈ అలజడి నడుస్తూనే ఉంటాయి. ఈ అలజడి ఎందుకు నడుస్తుంటే ఇక్కడ చలం అన్నాడు క్రౌర్యం. నాకు ఈ క్రౌర్యం దుర్మార్గం ఏమీ లేకుండా ఆగితో అందరు ఇంత కలిసి తిని ఆదివాసులు లేక చెంచులు లేక అందరు బాగుంటే బాగుంటుంది కదా. ఎందుకు ఈ పంచాదులు పీకరాటలు, ఈ భూములు, గెట్లు, ఫెన్సింగులు, స్టూడియోలు, బంగ్లాలు, బాయిదాలు, పేరు ప్రతిష్టలు. ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోయినా మీరు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుంటే బాగుండు అనుకుంటా. ఇంకా తర్వాత మీకున్న మీ విజన్, తర్వాత మీరు చేసిన కొన్ని ప్రోగ్రాములు అవన్నీ, తర్వాత పెద్ద ఒకసారి చెప్పిన నాకు ఆయన పేరు చెప్పడం వల్ల అట్లా నేను ఏంటంటే అది పిట్టల మీద పెట్టి అట్లా రాస్తా. గాలిలోన ఈదుకుంటూ గంగవై పురుకుతున్న కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట ఓసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ. చిత్రంగా ఇది ఒకటే, దాని చిన్న పేరంట. మడుగుల్ల మునిగిన మైలంటదు నీకు, వంపుల్ల తిరిగిన వండు బురుదంటదు, వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవుడల్లే, మాసిపోని తను ఉన్న కొంగమ్మ, క్షణమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ. ఏటి అలల మీద ఎగిరెగిరి అలిసిపోయి ఎత్తైన మర్రి మీదకెళ్ళి కూసుంటావు, చెరువంచు బురదలో చేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదుగుతావు. మరి తుమ్మంటే నీకు ఏటొడ్డునుంది గాని ఎత్తైన మర్రికి ఎంత పూసుందో తెలుసా, నువ్వు తిన్న ఎండు శాప ముళ్ళును మర్రికి వేస్తే మర్యాకు దేవునికి ప్రసాదమిస్తరి అవుతుంది. అయినా ఎత్తైన మర్రి నిన్ను ఎన్నడు ఏమనలేదు, ఎటి అలల మీద ఎగిరిగిరి అలిసిపోయి ఎత్తైన మర్రి మీదకెళ్ళి కూసుంటావు, చెరువంచు బురదలో చేపలను వేటాడి నల్లతుమ్మ మీదైనా మెల్లంగా ఒదుగుతావు. మర్రైన తుమ్మైన మర్రైన కొంగమ్మ, ఇంత కొమ్మ ఉంటే కొలు ఉంటావు కొంగమ్మ. ఒంటి కాలు మీద నిలిచి ఒడుపుత చేపను బట్టి గూటిలోని బిడ్డ కొరకు నోట గరుసుకొని పోతే, దొంగ కొంగ జపమని నిందలంట గట్టె నరుడు, ఏలెడంత పొట్ట నీది ఎందుకమ్మ అంత నింద, నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ, ఏ జీవి కపటమెరుగదమ్మా కొంగమ్మ, కపటమున్న నరుడు కొంగమ్మ, నీకు కపటమంట గట్టె తెలుసా కొంగమ్మ.
ఇది అంటే వాడిని అనలేక కొంగమని చెప్తున్నాను. చాలా గాయాలు పైకి ఎట్లా పడతాం, ఎదిగినారు మీరు కేంద్ర సాహిత్యం అవన్నీ ఇవన్నిటి వెనుక ఎన్నెన్నో వ్యక్తిగతమైనవి, సామూహికమైనవి, అనుభవించిన గాయాలు అన్నీ ఉంటాయి. అవన్నిటి అంటే నేను డైరెక్ట్ అంత సున్నితమే కనుక, పైగా నేను ఎప్పుడు దైవ నింద విప్లవ నింద రెండు చేయను. దైవాన్ని మెచ్చుకుంటాడు, విప్లవాన్ని తిడతాడు, విప్లవాన్ని పెట్టుకుంటే దైవాన్ని తిడతాడు. నేను దేవుడు అంటే రాముడు కృష్ణుడు అవన్నీ అల్లా అవన్నీ కాదు. ఏదో నేను ఆ భావాల మీద ఏ దేవుడు అల్లా అంటాయి ఇట్లా భావాలు. ఎందుకంటే కనీసం ఈ సృష్టి నిగూఢత ఏదో, దైవము, భూమి, ఆ సూర్యుడు, ఈ నేల, ఆ వాన, ఇవే దేవుడు అనుకుంటా. మొత్తం పొలిటీషియన్స్లోకి ఒక ఫేవరెట్ పొలిటీషియన్ అంటే ఎవరి పేరు చెప్తారు? నేను కేసీఆర్ చెప్తా. కేసీఆర్. ఎందుకు? ఏం మీకు బాగా ఏం నచ్చింది? ప్రతి మనిషిలో షేడ్స్ అవి ఉంటాయి. ఆయన గొప్పతనం ఏంటంటే మనిషిలో జాలి ఉంది, ఇప్పుడు క్రౌర్యం ఉండదు, ఇంత క్రౌర్యం ఉండదు. మనిషి లోపల మాట్లాడతాడు అదంటారు కానీ మనుషులకు అన్యాయం చేయడు. కక్ష సాధింపు తక్కువ ఆయనకు. మొన్న ఆయన మొదటిసారి నేను సంతోషపడేదంటే రేవంత్ రెడ్డి గారిని స్పీచ్లో మాట్లాడకు వ్యక్తిగతంగా లేకుండా మాట్లాడిండు. అట్లాంటిది కోరుకుంటాను. తర్వాత జనంలో ఆదరణ ఉంది, నీళ్లు తెచ్చిండు, పని కేసీఆర్లో లోపాలు తెలిసి మాట్లాడేంత స్థాయి లేదు నాకు. కానీ ఆయన జనాన్ని నాడి పట్టుకుంటాడు, జనాన్ని ఆర్గనైజ్ చేయగలడు, కదిలించగలడు, చేయాలి ఏదో పథకం. అంటే రైతు బంధు ఏదో పని, అదే ఆ పథకాల్లో ఉన్న ఏదో చేయాలని తపన ఉన్నవాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు చాలా నాకు ఆరాధనీయుడు. ఎందుకు? ఇష్టం అంతే. ఒక మనిషి రాజ్యం ఉండని, రాజకీయం ఉండని, పేద ప్రజల గురించి ఆలోచించడం కానీ తప్పులు ఉండొచ్చు కాక, కానీ ఒక నాయకుడిగా తన నమ్ముకున్న వాళ్ళ మనుషుల పట్ల చాలా కన్సర్న్గా ఉండే మనిషి. లోపల ఒకటి బయట ఒకటి లేని రాజకీయ నాయకుడు. ఎట్లా సార్ మీరు అంటే రాజశేఖర్ రెడ్డితో ఎలా కనెక్ట్ అయ్యాను అంటున్నారు? ఆయన మీకు దగ్గర అవ్వడం వల్ల కనెక్ట్ అయ్యాను అంటున్నారా? కొంచెం ఏమన్నా చెప్తారా? చాలా ఇష్టం నాకు రాజశేఖర రెడ్డి. అంతే. అంటే ఆయనకు కూడా మీరంటే ఇష్టము అనేది నేను విన్నాను. ఎందుకు పల్లె కన్నీరు ప్రచారం చేసినారు. సిసి రెడ్డి మా కపిలు శ్రవణం సార్ కుమారుడు క్యాసెట్ చేసినాడు, పత్రికలు రాసినాయి. తర్వాత ప్రతిపక్ష నాయకులందరూ కూడా పల్లె కన్నీరు పాట గెలిచిన చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి గారు అందరూ ఆయన పాదయాత్ర వ్యాప్తంగా మొత్తం పాదయాత్ర మొత్తం ఈ పాట ప్లే చేశారు. గెలిచిన 3వ రోజు నన్ను శ్రీశైలం గౌడు కృష్ణవరం పిలిచిండు. పిలిచి వీళ్ళంతా మనకు జనతుసేన గారు, రవిచంద్ర గారు ఉన్నారు, మనకు బాగా రఘువీరారెడ్డి గారు ఉన్నారు. ఈ పాట ఉపయోగపడ్డది ఇట్లా కవి అందరు మాట్లాడుతున్నా. ఆయన చూసి ఎమ్మ కవి, ఎమ్మ ఇట్లే కవి, ఎమ్మ కవి, ఎంతమంది పిల్లలు. అసలు మొదటిసారి నా జీవితంలో నీకెంతమంది పిల్లలు, నీవు ఎట్లా పోతున్నావు అని అడిగిన రాజకీయ నాయకులు ఆయన మొదటివాడు. ఎంతమంది పిల్లలు సార్? అప్పుడు బాబు పుట్టుకున్నాడు, బాబు పుట్టిండు 4 పిల్లలు సార్. ఎట్లా ఇల్లుందా? ఇట్లే లేదు సార్. ఏ ఏరియాలుగా ఉన్న ఇల్లు ఎక్కడైనా సరే ఇట్లా డైరెక్ట్ సార్ నేను తీసుకోను సార్, నేను నా పెద్ద మరొగా నేను ఇప్పుడు సార్ నేను తీసుకోను సార్, నేను ప్రజా సాహిత్యం రాస్తాను అంటే నేను గొప్పగానే నేను తీసుకోను సార్ నేను తీసుకోను సార్, నాకు వద్దు సార్ ఇట్లా పాటలు, మీ ఆశీర్వాదం చాలు సార్. ఈ మాట మీ ఆశీర్వాదాలు ఇట్లా వస్తుండే ఆయన. మళ్ళీ అడిగినారు ఎక్కడ ల్యాండ్ సిటీలో ఏ ఏరియా అయినా సరే ల్యాండ్, గుట్టలు, జూపిలీ ఇప్పుడు చూడు ల్యాండ్ గుట్టలు ఏ ఏరియా సరే నీవు ఏరియా చెప్పు. రాజశేఖర రెడ్డి గారు అన్నాను వద్దన్నాను. ఇదే నేను సత్యం చెప్తున్నా, నా జీవితంలో గర్వంగా చెప్పుకున్నాను. అసలు రాజశేఖర్ గారు ఒక ముఖ్యమంత్రి నన్ను మర్చిపోకుండా అడిగి చిన్న పని ఏదో పాట పెట్టుకున్నారు, దాన్ని పిలిచి అడిగి మళ్ళీ అడిగి ఇంకేం చేయాలి ఆయనకేం అర్థం కాక మన అవార్డులు ఇస్తుంటే ఎంతోమంది కవులు, దాశరథి గారు ఉన్నారు అప్పుడు, అంతకుముందు గుంటూరు చేసిన వారికి ఇచ్చాను. మన ఇంకన్నా పేరు పెట్టండి, హంసవాడు. అసలు ఎవరు కాదు వీళ్ళు అంటారు నాకేమో మేము సెలెక్ట్ చేసిన నీ పేరు అని చెప్తారు వేరే మెంబర్స్, కానీ 4-5 పేర్లు మనది కూడా పంపారు. ఇంకన్నా అయిపోయిందా? ఏమి ఇచ్చారు? హంసవాడు 30,000 ఇచ్చిండ్రు, ఏదో ఇచ్చారు, పైసలు ఇచ్చిండ్రు, అది ఇచ్చారు. విగ్రహం మంచి బ్రహ్మాండంగా 35 ఇచ్చిండ్రు. హంస అది హంస చాలా బాగుంటుంది, అది 60,000 దగ్గర అన్నీ ఈ కంచు ఇతడుతూ ఉంటుంది, దాని మీద గోల్డ్ కోయిన్. తర్వాత అది అయిపోయినాక మళ్ళా తెలుగు యూనివర్సిటీ అవార్డు, అది అయిపోయిందా అధికార భాష అవార్డు. ఇంకా అవార్డు లేవు. అప్పుడు ఏం చేసిండు, కమిటీ అవార్డులు ఇచ్చే కమిటీలో నన్ను మెంబర్ వేసిన ఆయన. అది ఇంకా నేనేమనుకుంటే నేను ఇంకా
తర్వాత ప్రజలకు సంబంధించి ఎవరిని గడిస్తే ఇంకా ఎందుకో అందుకని. అంటే మీకు ఇంత చేశాడు, ఇంత దగ్గరికి తీశాడని అభిమానమా, లేకపోతే ఒక ప్రజానాయకుడిగా రాజశేఖర రెడ్డి అంటే అభిమానమా మీకు? ఎట్లాంటి అభిమానం అంటున్నాను. అందరికీ మీకు చేసినంత మాత్రాన్ని అభిమానించాలి. నాకు చేసినంత మాత్రం అభిమానించండి కాదు, నేను అంత బుద్ధివంతుని కాదు కేసీఆర్ గారు, దాన్ని కాదు. కానీ ఆరోగ్యశ్రీ ఉందిగా, అది నాకు చాలా నచ్చింది. మా ఊళ్ళోనే నేను నాకు తెలిసిన వాళ్ళు 8 మంది బతికించారు, మా ఊళ్ళో కూడా వాళ్ళు వాడుకున్నారు. రెండవది ఇండ్లు, అందరికి ఇండ్లు. మూడోది పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. నాలుగోది ఏదైనా సమస్య ఉంటే పోతే రోజు ఎంతమంది పోయినా కలిసేది, ప్రజా దర్బార్. ఐదవది శాంతి భద్రతలు అవన్నీ. తర్వాత చర్చలు కూడా జరిగినాయి. యాక్చువల్లీ పాపం దాన్ని నిలిపోకుండా పోయి నారాయణపేటలో చేసి వాళ్ళు చేసిండు, కానీ ఆయన చాలా అవకాశం ఇచ్చిండు. అట్లా రాజశేఖర్ రెడ్డి అంటే నాకు ఆయన విధానం మీద ఇప్పటికీ నేను అవుట్ రైట్గా ఆయన నేను అంటే సరే రాజకీయాల్లో మరి రాజకీయాలు చేసిన వాళ్ళు డబ్బులు కావాలి, అది కావాలి, లేకుంటే ఎట్లా గెలుస్తాం మన సూత్రాలు అనుకున్నావు, కానీ ఆయన పట్ల నాకు గౌరవం ఉంటుంది. తెలంగాణ వ్యతిరేకాన్ని కూడా తెలుసు, తెలంగాణకు అన్యాయం చేసినా తెలుసు, కానీ నేను అవన్నీ పట్టించుకోను. నేను ఒక్కనే చెప్తా. అంటే తెలంగాణ సాధకుడిగా లేదా తెలంగాణ సాధించిన పార్టీగా మీరు బీఆర్ఎస్ని లేదా పూర్వ టీఆర్ఎస్ని చూస్తారా, లేకపోతే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని చూస్తారా? అంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు? నేను రెండు చూస్తా, ఇద్దరికి. సోనియా గాంధీకి అంతే మార్కులు వేస్తా, కేసీఆర్కి అంతే మార్కులు వేస్తా. నన్ను వీళ్ళు తిట్టిన వాళ్ళు, ఎందుకంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ ఉద్యమం కేసీఆర్ కనుక రాజకీయం తెలంగాణ రాజకీయం అది కూడా కాదు, ఇద్దరు సమంగా చూస్తాం. అందులో ఇంటి ఇది తప్పించుకోవడం కాదు. కేసీఆర్ కూడా తెలుసు ఆ విషయం లోపల. కేసీఆర్ రాజకీయ చతురత, చాతకీయ ఊహం తెలంగాణ ప్రజలు. సోనియా గాంధీ కూడా, సోనియా గాంధీ విషయంలో ఆ విషయంలో సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు ఎప్పటికీ. తెలంగాణ ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ప్రజా సమస్యల గురించి ప్రజా గాయకులు మీలాంటి వాళ్ళు పెద్దగా మాట్లాడట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మరి మాట్లాడలేదు వాస్తవంగానే. ఎందుకు ఆ విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏమో? ఎప్పుడు మాట్లాడినా మేము ఇప్పుడు ఉద్యమాలు బాగా వచ్చినప్పుడు మాట్లాడితే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడే మాట్లాడినాం. తర్వాత మేము మాట్లాడినాం, చేసినాం. ఇక నీకు అంతా అయిపోయి వద్దనుకు మా శాత కాదనుకున్నాక తెలంగాణ వచ్చింది, అధికారంలో మేము పాడిన తెలంగాణ అధికారం వచ్చింది. వచ్చిన 10 ఏళ్ళు కొంచెం డెవలప్ కానీ అంటే మా మాట మాట్లాడనికే మాట్లాడొద్దని అందరూ. ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడతా అంటే వాళ్ళు నీళ్ళు తెచ్చింది నచ్చింది. ఫస్ట్ నీళ్ళు అయితే ప్రాజెక్టులు ఏం చేసినారు కింద అవి పోయిన తర్వాత కొన్ని తప్పుల తర్వాత నీళ్ళు అది నచ్చింది. రెండవది రైతు బంధు అంటే పెద్ద భూస్వాములకు వద్దని ఇప్పటికీ నేను 20 దాటొద్దని అనుకుంటా, కానీ వాళ్ళది నచ్చింది. తర్వాత గొర్రెలు ఇవ్వడం, మేకలు ఇవ్వడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు జరిగింది తెలంగాణ వచ్చినాక. ఈయన పాటని ఒక కళాకారుడిగా ఉండి, ఒక వాగ్గేయకారుడిగా ఉండి ప్రభుత్వంలో చేరిపోయాడు అనే విమర్శని ఎలా చూస్తారు? ఇప్పుడు నేను ఏ దాశరథి ఏ బ్రాహ్మణ కుటుంబాల నుంచో అప్పర్ క్యాస్ట్ కూడా రావు. ఇప్పుడు వాళ్ళు విశ్వనాథ కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు. కవి ఇప్పుడు గల్లీసిన్నది అంటారు, కానీ కేసీఆర్ గారి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెంకట గల్లీసి పాట బాగుంటుంది, సొంత పాట బాగుంటుంది కాదు. నేను రాసిన వసంతం చెప్పాలి, జలచక్రం చెప్పాలి, నేను చెప్పి పుల్లాపుడక చెప్పాలి, నేను రాసిన అనేక సాయి కవిత్వ నల్లతుమ్మ చెప్పాలి, అవేం చెప్పరు ఎవరు. అందుకని నేను కవిని ముందు ఏదో నేను రాసినందుకు 55 ఏళ్ళకు ఆయన ఇష్టపడి 56 ఏళ్ళకు అడిగితే ఫస్ట్ వద్దనుకున్నా. మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు అడిగిండ్రు, అప్పుడు తీసుకోలే. ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగిన మంచి ఆయన కూడా పిలిచి వందే మాత్రం ఉన్న సీనియర్ దొరకకపోతే శ్రీనివాసరావు ఉన్నాడు సాయంత్రం వరకు క్యాబినెట్ హోదా ఆర్డర్ చేయమన్నాడు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ప్రభాకర్ లేక నేను నాకు మంచి తెలంగాణ చెప్పండి. వందే మాత్రం శ్రీనివాస చంద్రబాబు గారు పిలిచినట్టు తొలకపోయిండు సీనన్న, వందే మాత్రం సీనన్న. ఆయన సెక్రటరీ శ్రీనివాసరావు గారు. తెలంగాణ వచ్చింది మనకు, ఇంకా వేరు 2 రాష్ట్రాలనే తెలుగు ప్రతినిధి మా రాష్ట్రం తరఫున తెలుగు ఏదైనా మంచి క్యాబినెట్ హోదా ఇస్తాను తీసుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన గొప్పతనం అది అడగడం గొప్పతనం. వచ్చిన తర్వాత అంతకుముందు కూడా కలిసినాం, మంచిగా మాట్లాడినాం. నేను ఆయనతో మాట్లాడి చెప్పిన మీరు ప్రజలకు చాలా చేయగలిగే సమర్థత 24 గంటలు. చాలాసార్లు అప్పుడు పిల్లోడు ఉస్మానియా యూనివర్సిటీలో పుల్లయ్య నాయుడు చారగొండ వెంకటేష్ తీసుకుపోయినారు. తీసుకపోతే గంట సేపు మాట్లాడినాను బాబు గారితో. బాబు గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఎట్టున్నాడని కిందికి వచ్చి మెట్ల దగ్గర వచ్చి నన్ను పంపిండు. చాలా లోతైన చర్చ చేసిండు. నాకు అంత గొప్ప చర్చ. ఆయన వ్యక్తిగతంగా చాలా మర్యాద ఉంటాడు ఆయన.
ఆయన చాలా చిన్న విషయాలు చిన్న ఆయన తిండి అలవాట్లు, ఆరోగ్యం గురించి మాట్లాడడం అంత బాగున్నాడు. నాకు ఇస్తున్నాడు. నేను ఒకసారిని అడిగిన, ఇట్లా నాకు తెలిసిన పెద్ద ఆయన జర్నలిస్ట్ సీనియర్, సార్ ఇట్లా బాబు గారు ఇట్లా అంటుంటే వద్దన్నాడు, ఊరుకున్నా. కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు అప్పటి నా పని అప్పటికే నాది బిడ్డల పెండ్లకు పరిశాన్ ఉండే వ్యక్తిగతమైన జీవితం. ఇంకేదో అందరూ బాలకృష్ణ, సుమన, వీళ్ళ ప్రతి ఒక్కరికి వచ్చి నీవు తీసుకోకపోతే నీకు తెలంగాణ 7 ఏళ్ళు ఎవరు వేయలే. తెలంగాణ వచ్చిన 7 ఏళ్ళ వరకు నేను అడగలే, వాళ్ళు ఇవ్వకుండా నేను ఏమనుకోలే. 7 ఏళ్ళ తర్వాత ఇస్తున్నారు. మా స్టాఫ్ నాకు దోస్తున్నట్టు ఏం బల్పా నీకు ఎమ్మెల్సీ ఇస్తుంటే తీసుకోరాదు, ఏం పోతుంది నువ్వు పెద్ద నీ అంత ఇప్పుడు కాడు భూమి మీద లేరు అని అంటారు కదా. శ్రీరామ్ సార్ అని మా డిపార్ట్మెంట్ ఉండే, నాకు కోఆపరేటివ్ ఆఫీసర్. నీకు భలే మనగానుడు నువ్వు కేసీఆర్ పిలిచిస్తుంటే నీకు ఏమనుకుంటు కేసీఆర్ అంటే నువ్వు తీసుకోరాదు అన్నాడు. ఇక తీసుకున్నాక అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు మీ వాయిస్ దేంట్లో అయినా బలంగా వినిపించడము, దానివల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేయడము లాంటివి ఏమైనా చెప్పుకోదగ్గ ఎప్పుడైనా మంచిగా చెప్పినా. నేను ఎమ్మెల్సీ అయినా ఏం మాట్లాడేది ఆదివాసులు ఏదో మాట్లాడినా, రైతు బంధు ఏదో మాట్లాడినా, అప్పుడు మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా, ఎప్పుడో సారు ఛాయిస్ ఇచ్చిన మాట్లాడినా. కాకపోతే నన్ను పని కట్టుకొని నన్ను కేసీఆర్ గారు కూడా నాకు ఆ స్వేచ్ఛని టీఆర్ఎస్ సభ్యుడిగా చూలి నన్ను ఒక కవిగానే చూసినాను. ఆయన గొప్పతనం అది. కేటీఆర్ కూడా ఆ వెసులుబాటు, హరీష్ అన్న కూడా చూసిన, వాళ్ళు ముగ్గురు మంచిగా చూసినాను. ఇక అమ్మ నేను తీసుకున్నా తీసుకున్నా ఇక తీసుకున్నా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, ఎంత అడిగినా ఇక అదే దాశరథి తీసుకున్నా లేక ఆ రోజు ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తే ఆ కవులు అనపోయేది. ఇప్పుడు అట్లా కాదు కదా. అసలు వాళ్ళనే కాదు టీఆర్ కొన్ని నేను కామెంట్ చూసిన నేను ఒక పోలీస్ ఆఫీసర్ తనకు పెట్టి తీస్తే కామెంట్లు పెట్టినప్పుడు ఎవరో కాదు టీఆర్ఎస్ కూడా పెట్టినరు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా పెట్టినరు కామెంట్లు. ఎందుకంటే వాళ్ళకి రాలేదు, లేకుండా ఎవరు పెట్టించారు నేను ఆశ్చర్యపోయినా. ఈ కామెంట్లు బయట వాళ్ళు పెట్టలే, బీజేపీలో కాంగ్రెస్ ఇంకా నా పట్ల ఆ బీజేపీలో కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. నేను ఎందుకంటే దత్తన్న గిట్ట పరిచయం నా పాటల్లో నేను ఈ దైవం ఇవన్నీ ఉండగా వాళ్ళ అందరికీ నా పట్ల కమ్యూనిస్ట్ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే రేవంత్ అయిన వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. అతనే నాకేం ఉండదు, నాకు పార్టీలు గిట్టు బట్టిగా నాకు ఇవన్నీ ఉండదు. ఇక పెట్టినదంటే కొంత లోపల ఉన్న పెట్టిండ్రు, తర్వాత బయట వాళ్ళు పెట్టిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు అందరు కాదు, కొందరు నేను చూసిన పేర్లు చూసిన వాళ్ళ పేర్లు చెప్తే ఆశ్చర్యపోతాం. ఇట్లా పెట్టి ఇచ్చిన వాళ్ళంటే అది కోపం వాళ్ళకి రాలేదనేది. ఇక మరి మన దగ్గర ఉన్న మిత్రులు కూడా పెట్టిన నాతోని వాళ్ళకి వచ్చేది నిజంగా నేను అనుకున్నా వాళ్ళకే వచ్చి ఇక ఎవరికి వస్తే వచ్చింది అయిపోయింది. ఇక అది అయితే మళ్ళీ నేను కొంచెం మీ పర్సనల్ లైఫ్ దగ్గరకు వస్తాను సార్. మీ రాజకీయ భావజాలం గురించి ఈ మధ్య కూడా మాట్లాడారు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ అనుకున్నారు, తర్వాత ఇప్పుడు నేను ఏదో పార్టీ మారినాను అనుకున్నారు. కానీ మీరేమన్నా అనుకోండి, నేనేమో ఎర్రజెండా పార్టీనే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ముందు మాట్లాడారు గద్దర్ గారి సభలో. తెలంగాణ వచ్చిన తర్వాత మేము మావోయిస్టుల పాలన తెస్తాము అని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడుండే కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ పేరుతో చాలా పెద్ద పెద్ద నాయకుల్ని చంపేస్తుంది. చాలా వందల మంది ఎన్కౌంటర్లు అవుతూ ఉన్నారు, మనం కళ్ళ ముందు చూస్తున్నాము. ఈ దుఃఖ సమయంలో మీ కవి హృదయం ఏం చెప్తుంది? రాజ్యం నిరంకుశమైందే, ఏ సందేహం లేదు. కానీ ఉద్యమం నిరంకుశంగా ఉండదు, ప్రజాస్వామికంగా ఉండాలి. రాజ్యం హింసాత్మకమైందే, ఉద్యమం హింసాత్మకంగా ఉండొద్దు. ఉద్యమం హింసకు సమాధానం త్యాగపూరితంగా ఉండాలి. త్యాగానికి హింస తేడుంది. రాజ్యము భోగబోలొస్తుంటుంది, ఉద్యమం నిరాడంబరమైన త్యాగ విలువలతో ఉంటుంది. కనుక రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం రాజ్య స్వభావాన్ని సంతరించుకోదు. రాజ్యము ప్రశ్నలను అంగీకరించదు. ఉద్యమం అనే 1000 ప్రశ్నలకు తావివ్వాలి. ఉద్యమం 1000 ప్రశ్నలకు 1000 ప్రశ్నలకు ప్రశ్నలు వేసే అవకాశాన్ని ఇవ్వాలని. కానీ కమ్యూనిజం వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఉండదని నాకు చైనాను చూసినా అంటే వాళ్ళు ఉండకపోవడం వాళ్ళు నిలుపుకోవాలంటే ఉండాలని పరిస్థితి లేదు. అంత దూరంగా సామ్రాజ్యవాద దేశాలు ఉండొచ్చు. కానీ అది ఒక గొప్ప సమాజం రావాలనేది ఇక్కడితో ఈ కమ్యూనిజంతోనే కాదు, కమ్యూనిజానికి మించిన దాన్ని అభివృద్ధి సిద్ధాంతాలు కూడా రావాలి. అక్కడితోనే మార్క్స్ చెప్పిన ఆ మార్క్స్ దగ్గర లెనిన్ దగ్గర మావో దగ్గరనే కాదు, ఇంకా కొత్త వాళ్ళు ఏమైనా వస్తే చెప్తే వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి మనం. మీరు కరెక్ట్. నేను అసెంబ్లీ ఎర్రజెండా నుంచి వచ్చిన వాడిని. ఎందుకంటే తెలంగాణలో ఆయనే కాదు, ఈవెన్ కేసీఆర్ అయినా ఎర్రజెండాను దాటిపోలేరు ఇక్కడ. నేను ఎప్పటికైనప్పటికీ ఎర్రజెండా పట్ల గౌరవం ఉంటుంది. కాకపోతే ఎర్రజెండాలు నేను నిర్మాణంతో లేను కవిని కనుక. క్రౌర్యంతో కఠినత్వంతో ఎల్లకాలం రాజ్యాలు వెళ్తాం అనుకుంటున్నాం. దానికి ఎవరేం చెప్పాను మనం, అది కాదని చెప్తున్నాం. కానీ సమాజం మారిపోతాం. ఎవరికో నేనే ఉంటుంటే ఆ రాజ్యం ప్రభుత్వాలు చేయవు, వాళ్ళు పోరాడతారు.
ఎవరి కోసం ఎందుకు పోడాలని ఒక అసంతృప్తి నాకు వచ్చి, ఎవడన్నా మీ గురించి పండుగ లేకుండా మీ గురించి బాధపడుతున్నారు, నలుగురు కలిసి నవ్వే చోట నా పేరు ఒక పరి తలవండని అదే ఆ లక్ష్మణు, అదే ఊరు బారగోపాడు సార్ పెద్ద మనుషులు, ఎవరన్నా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎవరన్నా యూత్ ఆలోచిస్తున్నారు. ఇంతకాలం ప్రపంచం చెప్పిన మాయాజాల మార్కెట్ కల్చర్, కార్పొరేట్ కల్చర్, ఈ మాయాజాలం యంత్రభూతం జడభూతమైన వ్యవస్థలో ఎవరి కోసం మీరు ఇంత త్యాగాలు చేసి ఇట్లా ముఖాలు చూడు ఎవరి కోసం చేస్తున్నారు అనే బాధ ఉంటుంది. నేనన్నా చాలామంది ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ జరిపితే ఇప్పుడు ఎంట్రీ అనవచ్చు, అది రికార్డెడ్గా ఉంది. 1, 2, 3, 4, 5, 6 కంటే ఎక్కువ ఆదివాసులు, వాళ్ళకి డబ్బులు తెలియదు, వాళ్ళకి న్యాయ వ్యవస్థ ప్రజా కోర్టు ఎందుకు, వాళ్ళకు కోర్టులే వస్తుంది, వాళ్ళు ఇంత జూసెట్ ఎక్కుతారు, తాగుతారు, ఇప్పుడు సారదాయి పడుకుంటారు, పులి పోతుంటుంది, పట్టించుకోరు వాళ్ళ రక్షణ కోరుకోరు వాళ్ళు. ఈ భూమిలో గనులు ఉన్నాయి, అది ఉన్నాయి, మరి వాళ్ళకి తెలియదు ఏముంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటాయి, వాళ్ళు తవ్వుకోలేదు, తీసుకోలేదు, వాళ్ళ చల్లుతారు, గింజలు వస్తే పంట వస్తే నెత్తిన గింజలు వేస్తే మురుస్తుంది వాళ్ళకు. వాళ్ళు చెట్టును పూజిస్తారు, వీటిని పూజిస్తారు, ప్రకృతి వాళ్ళు కరుణించింది, ప్రకృతే వైద్యం చేసింది, ప్రకృతే జ్వరం ఇస్తుంది, ప్రకృతి తగ్గిస్తుంది, ప్రకృతే వెంటనే బాధ ఎక్కువ తీసుకపోతే కూడా సావును బతుకును ఒకే రకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏం సాగు పట్ల కూడా వ్యతిరేకత ఉండదు. లింగమయ్య స్వామిని మమ్మల్ని తీసుకుపోతున్నా పోయినా నువ్వు అడవిలోనే ఉండి ఇక్కడ ఉండు, మమ్మల్ని చూసుకో, పోయినా కూడా అడుగుతారు వాళ్ళు, నువ్వు పోతే ముందు పోతే ఇవాళ ఒక జంతువుని ఎట్టదు అందరు కలుస్తాయి. అలాంటి ఆదివాసులను సీతామహాసాధ్విని రావణాసురుడు ఎత్తుకుపోయినట్టు కార్పొరేట్లు విప్లవాన్ని తరిమితే, విప్లవం అక్కడ పోతే రాముడు ఎత్తుకుంటా పోయి ఆదివాసులను తీసుకుపోయి సీతను తీసుకురాని వాళ్ళని చంపి అంగదుని దూరించుకొచ్చినట్టు మీరు అక్కడ పోయి ఇక్కడే ఉన్నారు. జిందాలు ఇక్కడ ఉన్నది, పెట్టుబడిదారులు ఇక్కడ ఉన్నారు, నగరాలు ఉన్నారు, వాళ్ళలో పనిచేసే కార్మిక శక్తులు ఉన్నాయి, ఇక్కడ పనిచేసే ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఉండే అసంఘటిత కార్మిక వర్గాన్ని వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళను సంఘటితం చేయకుండా వీళ్ళందరినీ వదిలిపెట్టి ఆదివాసుల దగ్గర పోయి ఇది ఉన్నాయి కాపాడు అంతమందిని చంపుతుంటే ఆదివాసులు మీ ఉద్యమకారుల బాధ్యత ఉంది. మీరు కూడా త్యాగం, మీకేం స్వార్థం లేదు, మీరు ఆదివాసులు తనకి ఎందుకు వాళ్ళు ఇక్కడ చేయాలి ఉద్యమాలు. దోపిడీదారులు ఎక్కుంటారు, వాళ్ళ చుట్టూ మీ దోపిడీదారులను ప్రశ్నించాలంటే అక్కడ డ్రైవర్లు సమ్మయ్యాలి, వానికి కారణం నడపకుండా. వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళని పనిచేయాలి, వాళ్ళ ఇంట్లో ప్లంబర్ పనిచేసే వాళ్ళు ధర్నా చేయాలి, ఆ సంఘాలు మీకు ఉండాలి. రిలయన్స్ కంపెనీలో పనిచేసే పెట్రోల్ బంకులు వాళ్ళు అడగాలి. మీరు అక్కడ పోయి ఆదివాసులు పోరాడంటే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఏదో నమ్మిండ్రు మారుతుంది, మారి అంతమంది వాళ్ళు సమాధానం చెప్పుకోలేదు. భాషలు చాలా దారుణం జరిగింది. ఇంకా కథలు రాస్తే అందుకని ఆదివాసులను చంపడం ఈ ప్రభుత్వానికి నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు పార్టీలు సంఘాలు ఏం లేవు, దయతోని వెళ్ళండి. మీరు వాళ్ళని చట్ట ప్రకారం ఏమైనా శిక్షించండి. కానీ అమానుషం మేము చర్చలకు వస్తామంటే ఇంకా చంపితే ఎంతమంది చంపుతారు. ఒక ప్రజాస్వామ్యం, ఈ దేశ సమాజం, ఈ దోపిడీ వ్యవస్థ, ఈ పాలకుల విధానాల వల్లనే వాళ్ళు అట్లా పోయిన వాళ్ళు ఎవరు, మన వాళ్ళే కదా, ఈ మనుషులు కదా, వారు విదేశస్తులు కాదు కదా. కనుక వాళ్ళ పట్ల బాధ్యతాయుతంగా వివరించాలి. డైనోసార్ తన పిల్లల మొత్తం తిన్నట్టు అందరినట్టు అంటే ఎవరంటే అడిగే కాలం వస్తుంది రాదు నాకైతే. అందుకని నేనేమిటంటే నేను చాలా కాలం బాధ అనిపిస్తుంది, ఈ బాధను వ్యక్తీకరించలేము. మీ మ్యారేజ్ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ పిల్లల గురించి ఇవి నేను పెద్దగా ఎక్కడ చూడలేదు, వాటి గురించి కొంత చెప్పండి. పెద్దమ్మాయి పాడుతుంది, జాబ్ చేస్తుంది, నడిపే అమ్మాయి అమెరికాలో ఉంది, ఆమె జాబ్ చేస్తుంది, సెటిల్ అయింది, కవిత్వం రాస్తుంది, పాడుతుంది, మంచిగా పడుతుంది, నడిపే అందరికంటే బాగా పడుతుంది. చిన్న ఆమె కవిత్వం రాస్తుంది, బొమ్మలు వేస్తుంది. బాబు వాడు బాగా చదువుతాడు, సాహిత్యం అంతా. పిల్లలు బాగానే ఉన్నారు, చాలా కష్టాలు పడి వాళ్ళ నేను ఎప్పుడు ఒక్కరికి అయింది, ఇప్పుడు ఇంకో 2వ అవుతుంది అమెరికన్ ఇస్తాం, ఇంకైతే పెళ్ళి. వాళ్ళ గొప్పతనం, వాళ్ళు కష్టపడి నా గొప్పతనం. నేను మా నాయన అమ్మ సహకరించి నేను కొంచెం చిన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు 12 ఉన్న తర్వాత దేశాలు పట్టుకొని తిరుగుతున్నాను. ఏడ నాటకం ఉంటే ఆడ, ఏడ పద్యం ఉంటే ఆడ, ఏడ అరాచకం తిరుగుడు. పిల్లల గొప్పతనం అంటే వాళ్ళు కష్టాలను భరించి వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకున్నారు. అంటే మీ వాళ్ళకు కావాల్సిన అన్ని కూర్చేది నేను. మా పేరెంట్స్ వాళ్ళు పెద్ద పిల్లలంతా యూనిట్గా, మనది నాన్న ఇట్లా పెద్ద ఇక్కడ మన పేరు కూడా చెప్పకుండా నన్ను వాళ్ళు చదవటం కాదు, నన్ను కూడా కాపాడుకున్నా. నన్ను సాధిందే వాళ్ళు, నాన్న తిన్నాడు తిండేది నేను అట్లా. వాళ్ళు పెద్దగా అయినాక చూసింది, చిన్నప్పుడు కొంచెం ప్రేమ, నేను అరాచకం, నేను ఎక్కువ టైం ఎప్పుడు అనిపిస్తుంది వాళ్ళతోని చాలా గడపాల్సి ఉండే అనిపిస్తుంది. కానీ అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకే చాలా టైం ఇవ్వాల్సి ఉండేది. అంటే వచ్చేది ఏ రాత్రి 12, 9. ఇక మన గొప్పతనం మన కవులు, కవుల పరిచయం, నా దోస్తులు, ఊహలు, డ్రీములు. ఆ కవిత నీవు చదువు, నీకు పాట నేను చదువుతా ఓ అని
తెల్లారి పొడుగు అంత. తర్వాత అంటే ఫ్యామిలీ లైఫ్ ని పిల్లలతో గడిపే టైం ని మిస్ అయ్యాను అనే బాధ ఉంది మీకు. బాగా మిస్ అయినా కొన్ని సమస్యలు కూడా అట్లే వచ్చినాయి. వ్యక్తి నైతిక సమస్యలు, కొన్ని కష్టాలు కూడా అట్లాంటి కష్టాలు, నాకు వచ్చిన కష్టాలు ఎవరికి వచ్చినా అవి జరిగినాయి. ఎంతకని నేను అర్థం కాకుండా. అంటే మీరు రకరకాల సమస్యల మీద రాశారు, ప్రకృతి మీద రాశారు, ఉద్యమాల మీద రాశారు, తెలంగాణ మీద రాశారు. మీ సహచరి మీద, మీ పిల్లల మీద రాసిన పాటలు ఉన్నాయా? 2 మాటలు అంటే మొత్తం పాట అంతా వాళ్ళ కోసం రాసినాయి. బుద్ధుని అంశకు ప్రతిరూపాలుగా భూమి మీద దర్శించాలా, దివి నుంచి దిగి వచ్చిన దేవత మూర్తులుగా ప్రణమిల్లాలి పిల్లలని, పసిపాపలను పూలరేకులుగా లాలించాలి ఈ లోకం. చాలా మంచి పాట, అది రికార్డ్ చేస్తుంది. అన్నప్రాసమున ఐన్స్టీను ఆత్మకథను అన్నప్రాసం చదివించాల, మాటకు చేతకు పొంతనగలిగిన మాన్యుల బాటలు నడపాలి. రమణ మహర్షి తత్వం, రామకృష్ణ పరమహంస, భగత్ సింగ్, అంబేద్కర్ల జ్ఞానతృష్ణ ఇవన్నీ వీళ్ళకు ఉండాలా అని చెప్పి వాళ్ళ కోసం నేను పుస్తకాలు తెచ్చిన. పుస్తకాలు వాళ్ళ పేర్లు రాసి నేను వాళ్ళకి ఇచ్చేదంటే నగలు, మంచి డ్రెస్సులు, పెద్ద వాళ్ళే ఎన్నడూ పెద్ద కొనిచ్చి పుస్తకాలు మాత్రం ప్రతి నెల కనీసం 1000, 2000, 10,000 రూపాయలు కూడా కొన్ని ఉన్నాయి పుస్తకాలు కొని వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి ఇచ్చేది. అది వాళ్ళు చెప్పి వాళ్ళ డ్రీమ్ చాలా స్వీట్. వారు మా నాన్న చిన్నప్పుడే మాకు గొప్ప గొప్ప పుస్తకాలు తెచ్చి ఎవరన్నా వచ్చి ఈ పుస్తకాలన్నీ ఇప్పుడు చదివితే దోస్తు వేసుకున్నట్టు, అమ్మ లేకుంటే విరాటు అట్లాంటి మంచి మంచి పుస్తకాలు, నవల రావి శాస్త్రి, కేశవరెడ్డి, నామిని, మొత్తం తెలుగు దాసరి అన్నీ తెచ్చి వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి ఇస్తారు. ఆ పుస్తకాలన్నీ వాళ్ళు చూడండి మా అని చెప్పుకుంటారు వాళ్ళు. ఎప్పుడున్నా జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారా? రెవెన్యూలా నేను డిగ్రీ అయిపోయేవాడు డైలీ నేను రోజుకు 15 రూపాయలు డైలీ వేజ్ ఉండే పోస్ట్. రెవెన్యూ అది చేస్తుంటే పెళ్లి చేసుకున్నా. అది మా ఫ్రెండ్స్ కొల్లాపురం ఆయన పెట్టించాడు. తర్వాత టెస్ట్ రాస్తే ఏపీపీఎస్సీ అప్పుడే నా జాబ్ కంటే ముందే రాసిన. గ్రూప్ 2 గ్రూప్ 2లో నేను మంచి గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 రావాలి. నాకు కన్నా కర్మ నేను 10 రోజు కింద పడిపోయినా నిద్ర కాసి వచ్చి. ఇంకా అది పడిపోయినా నాకు సాహిత్యం మీద పట్టింది. గ్రూప్ 4 రాస్తే మంచి టాప్ ర్యాంక్ వచ్చింది. ఎక్సైజ్ గ్రూప్ 4 కమర్షియల్ ఏదో ఇస్తాను కానీ ఇంకొచ్చి అది వద్దాను నీకు ఈ జాబ్ కోతావా అని చెప్పినారు. కానీ కేకేఆర్ మా గురువు గారు రంగనాథాచార్యులు సరళీకరణ ఉద్యోగం వస్తే ముందు చేయి అని చెప్పింది సార్. పెద్ద ఆయన చెప్పింది సార్. ఇంకా పరిస్థితులు అట్టే ఉన్నాయి. చాలా మందికి తెలియదు మీరు జాబ్ చేస్తున్నారని, మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్ గా ప్రమోషన్ రాసి టెస్టులు పాస్ అయినా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి ఎక్కడి దాకా వెళ్ళారు? గ్రూప్ 1 దాకా వెళ్ళారా? గ్రూప్ 2 టాప్ వచ్చింది. గ్రూప్ 1 వచ్చు ప్రమోషన్ ఎక్కువ అయినా అది వచ్చే ముంగల ఇది ఎమ్మెల్సీ. ఏ డిపార్ట్మెంట్ లో ఎట్లా పనిచేసేవాళ్ళు? మీ ఆ జాబ్ నేచర్ గురించి కొంచెం. చాలా మంచి ఉద్యోగం అమ్మ. నేను ఎక్కడ చేశారు? ఫస్ట్ నాగరికంలో ఇచ్చిండ్రు మా ఊరి దగ్గరని. పోతే ఇంటి ఒక రూమ్ మొత్తం ఇచ్చిండ్రు. ఏం జాబ్ సార్ అది? జూనియర్ అసిస్టెంట్. రూమ్ నిండా 4,000 ఫైళ్ళు మొత్తం దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. 2 బీరువాలు ఇచ్చిండ్రు. 2 బీరువాలు. ఆఫీస్ లో? ఎంఆర్ఓ ఆఫీసా? కోఆపరేటివ్ డివిజనల్ ఆఫీస్, డివిజనల్ ఆఫీస్ ఇస్తే ఆ ఆఫీస్లో ఇంకా ఫ్యాన్ తిరుగుతా ఉంటే ఆ దుమ్మంతా నోట్లోకి పోయింది. నాకు అది తెలియదు. మా ఇంట్లో ఫ్యాన్ ఏం లేదు. ఈ ఫ్యాన్ గొంతు బంగారం, అది ఇట్లా మాధుర్యమైన గొంతు ఉండేది. అట్లాంటి గొంతు మొత్తం పోతుంది. ఏమైతే అర్థం కాదు. అది ప్రమోషన్ వచ్చినాక 9 ఏళ్ళకి తగ్గింది. ట్రీట్మెంట్ తీసుకున్న గొంతు మొత్తం దుమ్ము పోయేది లోపలికి. ఫ్యాన్ వేసుకుంటే ఆ దుమ్ము దులుపుకోవాలని కాన్షియస్ కూడా ఎంత అమాయక అంటే ఫ్యాన్ ఉంటే తెలుస్తాయి. మా ఇంట్లో ఫ్యాన్ దోమలు లేవు, మా ఊళ్ళో ఫ్యాన్ లేవు. అది అట్లాంటి ఉద్యోగం ఒక 9 ఏళ్ళు చేసిన. బ్యాంకింగ్, ఆడిటింగ్ అని కోఆపరేటివ్ టెస్ట్ ఉంటుంది. ఆడిటింగ్, బ్యాంకింగ్ ఏదో ఉంటుంది. ఇంకా చేసి పాస్ అయ్యాడు. జూనియర్ ఇన్స్పెక్టర్ వచ్చింది. అప్పుడు తీరికైంది. ఇంకా ఆఫీసు లేకుండా ఇంకా చిన్న చిన్న చేపల చెరువులు, సొసైటీలు, కళ్ళు, కోఆపరేటివ్ సొసైటీ, ఆడిటింగ్ వాళ్ళే ఆడిటింగ్ ఇంకా ఫీల్డ్ ఇంకా గ్రామాలు తిరగడం మొదలైంది. అప్పుడు ఇంకా మీకు నచ్చిన ఇంకా పక్కన ఊర్లో మంచి బస్సులో ఎక్కాలి, తిరగాలి హాయిగా. అది ఒక రకంగా నాకు నా కవిత్వానికి పాదైంది. అంటే పల్లెటూరు దాదాపు ఒక 50-60 ఊర్లు తిరగాలి బస్సులో నడుచుకుంటాను అట్లా. అంటే మీరు ఒక సిన్సియర్ ఆఫీసర్ గా పనిచేశారా? నా ఉద్యోగంలో నేను సిన్సియర్ ఉన్నాను కానీ మా ఆఫీసర్లు అందరూ నా పైన పనిచేసిన అందరూ ఒక్కరొక్కరు మా నాన్న ఎంతో అంత గొప్పవాళ్ళు. రమాది ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కనాడు ఒక మాటలే. నేను కూడా నాకు నిజమైన బంధువులు నన్ను ఏమన్నా ఆదరించినట్టే నా డిపార్ట్మెంట్లో 34 ఏళ్ళ 35 తరగతిలో ఒక్కరు ఒక మాటలే నేను వాళ్ళందరినీ నేను ఆ డిపార్ట్మెంట్ సంతకం పెట్టినా నా చెయ్యి వణికింది. ఎంత మనుషులు ఏదో కమ్యూనిస్టు పార్టీలనే డిసిప్లిన్గా ఉంటారు,
గురు ఆశ్రమాల్లో డిసిప్లిన్ మంచిగా ఉంటాను కాదు. మా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి మనిషి నేను ఒక మహాతత్వవేత్తలను చూసిన రమణ మహర్షిలా అంత మంచివాళ్ళు, అంత మంచి పేరున వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం. నేను కొంచెం పాటలు రాస్తుంటే మేము రాస్తాం చిన్న పని వెంచిస్తాం పో అని నన్ను పంపడం కానీ, నన్ను కన్న బిడ్డ తల్లిదండ్రులు ఎంత వస్తున్నా అంత మంచి. ఒక్కొక్కరు ఏదో ఫిలాసఫీ చదువుకొని వచ్చిన మహనీయులు లేక ఏదో గొప్ప తత్వవేత్తలా కనిపించేది ఆ డిపార్ట్మెంట్లో. అది ఎందుకున్నదో తెలియదు. అది మా జిల్లాలోనే ఉండొచ్చు, బహుశా అన్ని జిల్లాలు లేదు. మరి మీరు చాలా మిస్ అయ్యారు కాబట్టి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే మీలాగా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణలో. ఎప్పుడు జెండాలు పట్టుకొని తిరిగిన వాళ్ళు, పాటలు పాడుతూ లేకపోతే ఉద్యమాలు చేస్తూ రాజకీయ పార్టీల చుట్టూ పిల్లల్ని సరిగా అంటే ఆ టైం గడపలేక. మొట్టమొదటి ఉద్యమాలు చేస్తాడు పిల్లలకు అనవద్దు, పెళ్లి చేసుకోవద్దు. ఉద్యమాలు చేస్తాడు కవి పెళ్లి చేసుకోవద్దు. ముట్ట కవి అంటాడు అని ప్రపంచం వేరు. మనకు పెళ్ళము పిల్లలు ఎంత తప్పుడు. కవింటుడు ఒక ఒక బైరాగి, నిజం ఒక సారాంశంలో అవధూత. వాడి స్వప్న ప్రపంచం వేరు. నేను ఒక్కసారి నా స్వప్న ప్రపంచం అవన్నీ బయటికి వస్తే చేపలే గిలగలు పెట్టుకుంటా. నాకు మీ ఇంటర్వ్యూ అంతా నాకు సంబంధం లేని విషయం కానీ నేను ఇష్టపడి చెప్పాలి కానీ చెప్తున్నా. ఈ స్వప్న ప్రపంచం నాకు సంబంధించింది కాదు, నా లోకం వేరు. ఎట్ల లోకం వేరని మీరు అనొచ్చు. అని మాటల కన్నీటి కడలు తనకు అనని అనుమూసిన మనుషుల నన్ను కరిగించే జల నీవు మహనీయ నీ చూపులు మంచు పూల సెలిమలు. కవి చూపు కూడా అంత మంచు పూల సెలిమలు లేకుండా వాడు నిరంతరం ఈ ప్రపంచంలో కవేని పుట్టేవాడు ఈ సాధారణ నియమాలతో ఉండొద్దు. పుట్టినావనుకో నీవు కవేని తెలవకూడదు. నీకు తెలిసినావనుకో పెళ్ళి చేసుకుంటే నీలాంటి భావాలను ఎంకరేజ్ పిల్ల పుట్టినావనుకో ఒక్కరినో ఇద్దరు అనాలి. కనుక కవులు ఉద్యమకారులు తమ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని త్యజించకుండా సమాజాన్ని బాగు చేయలేరు. అన్నిటికీ అడ్డం అవుతారు కదా. రాజ్యం కూడా అక్కడే కదా సక్సెస్. అది అంటే మీ లైఫ్ని మీరు పర్సనల్ లైఫ్ని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళలేదా? శిశి నాకు అసలు నాదో లైఫ్ నాదే కథ. నాదే ఎట్లా అంటే ఎట్లా పోయింది నాది. ఎట్లా ఉంటే అట్లా నాకు లైఫ్ తెలియదు. ఇలా శ్రీశైలం, రేపు మహానంది, మహానంది తర్వాత నెల్లూరు తర్వాత తిరిగి చిన్నప్పుడు ఇప్పుడంటే పెళ్ళి ఇప్పుడు తిరగడమే నాది. ఇప్పుడు నాకు ప్లాన్ ఏంది? నాకు ప్లాన్ ఉండదు. ఇప్పుడు ప్లాన్ ఇప్పుడు అయింది. ఇప్పుడు ఎమ్మెల్యేసీ ఇచ్చినాక ప్లాన్ అంటారు అది అంటారు కానీ నాదొక ప్లాన్ కాదు. పని ఎక్కడో ఆఫీసులో కూడా ఎప్పుడు ఏంది కూర్చుంటే కుక్క బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, గంజాయి గాలి బుద్ధి లేక నేను రాసుకున్న ఆవిధ నేనే బైరాగి. అంటే మరి మీకు ఏమి ఇష్టం, ఏం చేయాలని చెప్పి మీ తపన, మీ పరుగులు, మీరు తిరగడము ఇదంతా దేనికోసం? అదంతా తెలిస్తే ఏం వెతుక్కుంటూ దేన్ని వెతుకుతాం ప్రపంచం అసలు. నేను చాలా నాకు అడిగే ఆ ప్రశ్ననే అతిశయోక్తి కాదు. సాధారణంగా అందరు లేకెందుకు నేను ఇప్పుడు నాటకం ఉందండి ఏదో ఇప్పుడు ఈరోజు రాత్రి నాకేదో దృశ్యం కావాలి, కనపడుతుండాలి. ఏం దృశ్యం అది? చల్లని పిల్లగాళ్ళు చక్కగా విచ్చిన పూలు అని ఇట్లా కనపడాలి. అది కనపడాలి, అంతే. దృశ్యం కనపడాలి. నాకు మనిషి కనపడుతున్నాడే, సరస్వతి మాత కనపడాలి. లేకుంటే ఒక శిథిలాలయం కనపడాలి. రాతి గిర్రల తేరు, రావి ఊడల వేరు, కొలంలో రేజాలు దేవక శిథిల ప్రాకారం ఎట్టిపో నిద్ర మబ్బుడాక వెళ్ళిపోవాలా. ఎగిసేటి ఏటిల ఎన్నెల విసిరిన వల్ల కలిసిన నల్లుకొని కట్టిపడవే కదలక తీరాన రేంత తిరగలాడుతుండాలి. జడలిప్పి మేఘాలు జాబుల్ని కప్పినప్పుడు అదే వ్యక్తిగత అలచంద్ర ఇట్లా అసలు ఒక్క దగ్గర ఒదిగే బతుకు కాదు కదా. అంటే ఒక కంఫర్టబుల్ జీవితాన్ని, ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఇటు మీలాంటి జీవితాన్ని ఎంచుకోవడం చాలా అనుకుంటారు అందరు. నేను బాగా సుఖపడ్డా, ఆనందంగా ఉన్నా. అసలు నాకున్న అలజడి, నేను అనుభవించిన శూన్యత, నా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న ఒడిలో మాత్రమే సుఖపడ్డా నేను జీవితంలో. మా అమ్మ నాన్న అతి గారాభం ఆనాడినది. మా నాయన మా అమ్మ అన్నాడు, వీడిని ఇంత గారవం చేస్తున్నావు, వీడిని ఇంత గారాభం పెంచినావు, వీడి తర్వాత కష్టాలు పడుతున్నామ్మా, వీడి తల్లిదండ్రుల చేతలా సుఖపడ్డాడు, ఇది కష్టం వీడికి అనుభవి. మా అమ్మ అన్నది ఇంత గారవం ప్రేమ వాని మీద. అన్నకు మా తమ్ముడిని పిలుచుకొని చెల్లెని పిలుచుకొని చెప్పి, అన్నను చాలా గారవంగా పెంచడం అని చాలా కష్టాలు వస్తాయి ఇవ్వడం. వాళ్ళు అమ్మ నాన్నలు చాలా ఎంత పేదరికంలో మంచి చూసినారు. అంటే దాంట్లో నా తప్పు లేవు, నాది ఉంటుంది, అర్థం చేసుకున్న దగ్గర. నేను హిమాలయ పర్వతాలు, ఓల్గా నది, యాంగ్సీ గని భవించడం, జపటిస్టా తెలియదు, కుర్దిష్, షైనింగ్ పాత్, వెన్నెల, ఆకాశం, కాళిదాసు, బాసుడు, మృచ్చకటకం, శూద్రకుడు, వసంతసేన, క్రీడాభిరామం, హరిశ్చంద్ర, బల్యపల్లి, కాళ్ళకూరి, రజనీబాయి, భానుమతి, గుంటూరుబాయి, ఇవన్నీ మన ప్రపంచం మనకు అలాగే ఒక ప్లాన్ లెస్. నేను ఎట్లా కేసీఆర్ నాకు మళ్ళీ ఇస్తారు, ఇచ్చినప్పుడు మళ్ళీ కూడా పదవి నాకు
ఇచ్చినాడు మనం, ఎందుకంటే నేను అంత ఇచ్చినాక ఎట్టునాలే, ఒదగాలి, పొగడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చినాడు మళ్ళీ పదవి ఇస్తారా? అది లేదు. బయట ఉంటున్నా ఇప్పుడు మీకేమైనా expectations అయితే మీకేం లేవు కదా? రేవంత్ రెడ్డి గారి గురించి అన్నారు. ఎవడ బుద్ధి ఉన్నాడు ఏమంటాడు, మా జిల్లా నేనంటే నష్టం చేయలే రేవంత్ రెడ్డి గారు అని అనలే కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు నాకే నష్టం చేసిన ఆయన పాపం ఒక చిన్న ఏజ్లో మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి మీరు అడిగినారు. నేను రేపు ఆశించడం కాలే, మళ్ళీ నాకు ఏమైనా పదవి ఇల్లు కూడా ఏమైనా చేస్తే నేను ఎట్లా అంటున్నా, నాదొక పద్ధతి. చంద్రబాబు గురించి నాదొక పద్ధతి. ఏమి చేసినారు లేదు కమ్యూనిస్టులు మాత్రం అంట. ఎందుకంట వాళ్ళు ఏదో పేద ప్రజలకు పోరు, వాళ్ళని మరి ఏం చేస్తారు. అంతా మనది ప్రయోగం. జీవితంలో చాలా ప్రయోగాలు చేసిన ఇప్పుడు అంతా అయిపోయినాక అంత ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు. ప్రశాంతం. ఇప్పుడు నిర్వీకార స్థితి అంట చూడు, ఎప్పుడో రాసిన ఇట్లా ఏదైతే పాములు పుట్టలు హరిదాస నీకు పగదారులు గావేరు, చెట్లు సెలిమెలు నీకు హరిదాస అవి చలికాళ్ళు గావురా బాటసారి, వచ్చిపోయేటప్పుడు హరిదాస అవి వద్దన్న ఎదురొస్తా, మూట ఎందుకు వెంట హరిదాస, మూట ఎందుకు వెంట హరిదాస, దాంట్లో మురికి ఊడుతుందంట హరిదాస. ఏముట కానీ కావచ్చు, అది ఏదన్నా కానీ, పార్టీ కానీ, పదవి కానీ, కుటుంబం కానీ, స్నేహం కానీ, మీతో చెలిమి కానీ, ఎవరితోనైనా ఎన్ని కూడా మూట ఎందుకు ఎంట హరిదాస, దాంట్లో మురికి ఊడుతుందంట హరిదాస, మోసుకొచ్చిందెంత హరిదాస, నీవు తీసుకెళ్ళేదెంత హరిదాస, చూసుకుంటే వింత హరిదాస, శూన్యమే నీ బొంత హరిదాస, తెల్లారిపోతుంది హరిదాస, నీవు బయలెళ్ళిపోవాలి హరిదాస, కంటిలో చీకటి హరిదాస, ఏ కాంతితో పోలేద హరిదాస, మనసులోనే చింత హరిదాస, మగత నిద్రతో పోలేద హరిదాస, చింతలు చీకట్లు హరిదాస, నీ చిరుతలకు దరువులే హరిదాస, కళ్ళమూలోరే కళ్ళ మంచున నీవు హరిదాస, కదిలిపోతున్నవు హరిదాస, ఆడ కళ్ళమూలో రైతు హరిదాస, కట్టినాడట కుప్ప హరిదాస, పెట్టితే భిక్షము హరిదాస, పెట్టితే భిక్షము హరిదాస, తిట్టితే మోక్షము హరిదాస, భిక్షము మోక్షము హరిదాస, నిర్లక్ష్యము కిందివే హరిదాస. అంటే నిర్లక్ష్యంతో ఇది నీవు రాయలేను, ఇది నేను ఎక్కడ ఒక ఇది ఇమిడే పద్ధతి కాదు. ఒక రాజకీయాలు కానీ, సాహిత్యం కానీ ఎవరిని ఏమనలే, కానీ నాకు వచ్చిన కీర్తి కూడా భయంకరమైంది. ఈ అరాచక ఈ కీర్తి ఇప్పుడు చిన్న కబీర్ సమ్మాన్కి శివారెడ్డికి వచ్చిన తర్వాత నాకు వచ్చింది. 50 ఏళ్ళ కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. పెద్ద కవులు ముసలు అదే దేవిప్రియ రచయితలు 80 ఏళ్ళకి వచ్చింది. ఈ పుస్తకం గురించి కొంత వచ్చింది. ఇది అడవి, నల్లమల్ల అడవి, నల్లతుమ్మ. ఇందులో నల్లమల్ల అడవి, నల్లతుమ్మ, చీకటి బయలు, కానుగు నీడ, శ్రీశైలం ఇప్పుడు తొవ్వే యురేనియం వద్దని చెప్పడం చాలా ఇష్టమైన పాటలు అందులో. అంటే ఒక మోస్ట్ మెమరబుల్ అచీవ్మెంట్ అనుకోవచ్చా రావడం కేంద్ర సాహిత్య అకాడమీ? అంటే నాకు ఇష్టం. అంటే నేను ఎప్పుడు వస్తాను అనుకోలే, ఎప్పుడో అందరు మిత్రులు అంటుండ్రి చాలామంది మన దగ్గర నీకు వస్తుంది ఎప్పుడంటే నాకెందుకు వస్తుంది ఎవరిస్తారు. అది సడన్గా అలాగే కాళోజీ అవార్డు ప్రవేశపెట్టిన వెంటనే కూడా మీకు కేసీఆర్ కాలేజీ ఇచ్చినాడు కేసీఆర్ గారు. అందుకే ఆయన నా విషయంలో కేసీఆర్ గారు ఎవ్వరూ నా విషయం తక్కువ చేయలే. నేనే తరీక మనిషి కాదు ఇంకా లేకపోయేబట్టే కాళోజీ అవార్డు ఇచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు హంసవాడు ఎంత చిన్న ఏజ్లో 40 ఏళ్ళప్పుడు ఇచ్చిన నాకు హంసవాడు. అయితే మీరు 2000 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అక్కడ కుల వివక్ష మీద మీరు ఒక సదస్సులో పాల్గొన్నారు అని తెలిసింది. సో ఆ అవకాశం ఎట్లొచ్చింది? ఎట్లా మీరు? అప్పటికే నేను మస్తు పాటలు రాసిన. నేను ఫ్లైట్ అప్పుడప్పుడు దానం సార్ ఉండే IAS ఆఫీసర్, పాస్పోర్ట్ లేదు అర్జెంట్. చాలాసార్లు వెళ్ళారా వేరే దేశాలకి? అసలు నేను విమానం ఎక్కలేదు అప్పటి వరకు. అప్పుడే ఫస్ట్ టైం విమానం ఎక్కడం. విమానం ఎక్కలేదు, పాస్పోర్ట్ లేదు. నాకు పాస్పోర్ట్ కావాలి, 2 daysలో కావాలంటే దానం సార్ గొప్పతనం, దానం IAS గారు ఉండ్రి. ఇప్పుడు ఒక్కోసారి పీడిత ప్రజల కులం అనేది కింది కులం వాళ్ళు ఎంత మా పిల్లగాడని చెప్పి ఆయన సంతకం పెట్టి వెంటనే వారం లోపల పాస్పోర్ట్ వచ్చింది. టికెట్ పూజ సౌత్ ఆఫ్రికా పోయినా. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏకంగా ఫిడెల్ కాస్ట్రోని కలిసానంటే దూరంకి కార్డు వేడగొచ్చు కానీ చూసినాము. నేను చెయ్యి ఇట్లా పెట్టినా ఆయన ఇక్కడ చెయ్యి ఇట్లా చేయి ఆలోచించాలని చెప్పిన అనుకో, గోర టెంకల ఫైళ్ళకి ఎవడన్నా పుట్టుకున్న ఫోటో పెట్టిన అనుకో, అప్పుడే ఉంటాయి
గొర్రెటెంక నుంచి చెయ్యి పెట్టినాం కానీ ఆయన అక్కడ అంత దూరం ఆయన మనం ఈడ ఏడ ఇంది అదేం లేదు చూసినాం. నెలసన మండీలను చూసినా, యాసర అరాపత్రం చూసినా, పిల్లల క్యాస్ట్రోన్ చూసినా, పిల్లల క్యాస్ట్రోన్ చూసి నేను వీరంగా వాడిపోతున్నాను. మెయిన్గా ఈ మధ్య కాలంలో తెలుగు మీద ఒక చర్చ జరుగుతుంది. తెలుగు తగ్గిపోతుంది, సంస్కృతాన్ని రుద్దుతున్నారు. ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే తెలుగు లేదు సార్. ఈరోజు ఈ తరం పిల్లలకి తెలుగు చదవడం కాదు కదా, ఈవెన్ నేను ఒక యూట్యూబర్ని కదా, టైటిల్స్ అన్నీ ఇంగ్లీష్లో పెట్టాల్సి వస్తుంది, తెలుగులో పెట్టట్లేదు. ఎందుకంటే తెలుగు చదవడం రాదు. చూసేవాళ్ళు, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు ఎక్కువగా ఈ జనరేషన్ పిల్లలు. వాళ్ళకి అర్థం కావాలి అంటే, వాళ్ళకి అర్థమయ్యే విషయం నేను చెప్పాలి అంటే ఇంగ్లీష్లో టైటిల్ పెడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. తెలుగులో పెడితే తెలుగు చదవలేరు. ఇది ఒక బాధాకరమైన కండిషను. మీ తరం వెళ్ళిపోతుంది, వచ్చే తరంలో సాహిత్యం కాదు కదా, తెలుగు చదివే మనుషులు, తెలుగు చదివే పిల్లలు కూడా లేకుండా పోతున్నారు. ప్రభుత్వాలే దానికి కారణం. ఇప్పుడు తెలుగు అనే ఒక భాష కాపాడబడుతుంటే ఆ భాషకున్న భాషలో మన స్వావలంబన ఆ భాష మాట్లాడే ప్రజల యొక్క స్వావలంబన కాబడినట్టు, ఆ భాష మాట్లాడే ప్రజల ఉనికి ఉండినట్టు. భాష భావ మాధ్యమం, భావ ప్రసరణ మాధ్యమమే కాదు, అది మన యొక్క జీవన సారం మొత్తం నిలుపుకున్నది భాషలో. ఇంగ్లీష్ కూడా ఒక భాష. వాడు దేశాలు కొల్లగొట్టినందుకు వాని భాష విస్తృతంగా అయింది. అక్కడనే గ్రీకులనే మనతోన కూడా తత్వశాస్త్రం ఉంది, మనతోన కూడా 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. అది సంస్కృతం, తెలుగు కూడా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. కనుక ఈ భాషను కాపాడకుండా భాషల మీద పెత్తనం ఉంటే, ఇప్పుడు తెలుగు భాషకు ఉంటే ఏంటంటే, తెలుగు భాష కంటే ముందున్న పాలిలో కానీ, తెలుగు భాషలో కానీ, పాలకులకు సోమనాథంలో కానీ, శతకాలలో కానీ ఒక నీతి సారం ఉంది, ఒక తత్వం ఉంది, ఒక మానవీయ సంస్కృతి ఉంది. ఒక గద్దరుండడు, లేకుంటే ఒక సుందరయ్య గారు లాంటి విప్లవ యోధులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు ఉంటున్నారు, నేను మామూలు నేను అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఉంటారు, లేకుంటే పివి నరసింహారావు ఉంటారు, లేకుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉంటారు, రావి నారాయణ రెడ్డి వారు ఉంటారు. ఇలాంటిది అంతా ఒక మారోజు వీరన్న ఉంటాడు. ఈ భాషలో, ఈ నేపథ్యంలో వచ్చిన వీళ్ళందరినీ ఈ సంస్కృతిని దూరం చేయాలంటే తెలుగు రాకూడదు. సంస్కృతం చెప్పినానికి ఏముంటుంది అలా, సంస్కృతం భాషగా ఉన్న గొప్ప ఆ భాషలో కాళిదాసు, భవభూతి, స్వప్న, మన చారద అన్ని చదువు, శూద్రకుడు. మన సంస్కృతం మీద ఇష్టమే నాకు. సంస్కృతం నేర్పడి సపరేట్ పెట్టుకో, కానీ సంస్కృతానికి మన వాడుకలో లేదు, మనం రాయము, అవసరం లేదు. నేర్చుకొని సపరేట్ పెట్టుకోండి. నేర్చుకునే పౌరంటే ఒక భాషగా ఎక్స్ట్రా పెట్టు, దాని పరీక్ష కోసం పెట్టుకుంటే ఆసక్తిలో నేర్చుకుంటారు. సబ్జెక్ట్ తీసి తెలుగు తీసి సంస్కృతం పెడతాంటే ఎట్లా? ఆంగ్ల భాష పెత్తనం, హిందీ భాష పెత్తనం. ఒక భాషను కాపాడుకోకపోతే మన యొక్క ఉనికిని మొత్తం పాడు చేసుకున్నట్టు. భాష అనేది మన జీవన విధానాన్ని, మన జీవన విధానానికి కావలసిన తాత్విక ఆవరణ కూడా భాషలో ఉంటుంది. ఈ తాత్విక ఆవరణ ఎట్లున్నది? ఆ భాష పుట్టిననాటి నుంచే తాత్వికత. 100 రకాల ఒడిపోయి కూర మీసం తిప్పినార, జల్లెల సూపు, ఇసుక దుంతులు తోకలేమో పైకి లేపు, కొడిపెలు రవ్వలు, కొల్లలకు పరకలు, పూమేన్లు కొరమేన్లు, నాసుకింద కోపు, కంసలు మార్పులు, బురదనంతాలోపు, ఇంగిలీకం చెరువు చేపలాకే కాపు, తీరొక్క చేపల తిరునాలనే చూపని, ఇన్ని రకాల చేపల పేర్లు చెప్పినప్పుడు రొయ్య ఆక్వా సాగు చేయనోనికి ఎట్లుంటుంది చెప్పండి? వాడికి రొయ్య ఆక్వా సాగు ఇవన్నీ పోవాలి. తర్వాత పూద్దాడ కళ్ళు, పరుపుదాడ కళ్ళు, పండదాడ కళ్ళు, గెంటె కళ్ళు, బుడ్డ ఈదల కళ్ళు, బక్క ఈదల కళ్ళు, గెన్నె కళ్ళు, సగన్ ఎన్నెల కళ్ళు, ఏటి కళ్ళు, తాటి కళ్ళు, ఇన్ని రకాల కళ్ళ గురించి చెప్పినప్పుడు మన స్ప్రైట్ గురించి ఎవడు ఆలోచిస్తారు చెప్పండి? శరిగలు, బొబ్బట్లు, బారులు, గుగ్గిళ్ళు, ఇన్ని గుడాలు, ఇన్ని రకాలు ఉన్నప్పుడు సకినాలు, గారెలు, బూరెలు, షడ్రసోపేరిత భక్ష్యాలు, ఒలియలు ఇవన్నీ అన్నప్పుడు వాని చాకరీల గురించి ఎవడు ఆలోచిస్తారు చెప్పండి? లేకుంటే చీర, గద్వాల చీర, కంచిపట్టు చీర, జాకెట్ చీర, హిందూ వదన చీరలు ఎందుకు కట్టుకుందాం అర్హేరి వెంకన్న పడేసాడు. సింగి చీర, బింగి రైక, సింగి ఇట్లా చీర, ఇవన్నీ ఉన్నాయి బట్టలు ఉన్నాయి అనుకో, ఇలాంటి బట్టలు కమీజు ఇవన్నీ కూడా పోయి జీన్స్ ఎవడాలు ఇస్తాడు? జీన్స్ అన్నిటికీ కలిసి శారీ. నీ భాషలో ఉన్న జీవన విధానం ఒక మన ఊర్లో చేపలు, మన సిగురు, మన ఒట్టి చింత సిగురు, ఒట్టి చేపలు దాలనం అనుకో, ఒట్టి చేపలు అమ్ముకునే తెలుగులు బాగుపడతారు, ముదిరాజులు బెస్ట్ గంగపుత్రులు బాగుపడతారు,
చింతచిగురు అంటే ఖర్చు లేకుండా ఆ పొలంకున్న విలువ చెట్టుకు విలువ పెరుగుతుంది, మార్కెట్లో మాత్రం మనం కొనేది అప్పుడు. కానీ చింతచిగురును తీసుకుపోయి పొడి వేసి ప్యాకెట్ తేవాలనుకుంటాడు. నువ్వు మావి తోట పెడితే నేను వెతుక్కుంటా ఉరి తోవ నెతికి వస్తుంది, నువ్వు నిమ్మను వండిస్తే అది నువ్వు మిరప నాటుకుంటే అది మురిసి ఊరికొస్తుంది, నీ మామిడదే కొంటది నీ మిరపనదే కొంటది, ఘాటును తగ్గిస్తుంది రేటును దంచేస్తుంది, సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది. ఈ సాసు ప్యాక్ ఇక్కడ నీ టమాటా కుళ్ళిపోయిన టన్నులైన కొంటది, నీ మక్కిన మైదాను కూడా సిక్కగా రుబ్బేస్తుంది, ముదిరిన పుదీనా కూడా వదలకుండా వస్తుంది, ఏమి చేసుకుంటుందని ఎందుకు ఆలోచన, కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటుంది, మ్యాగి సుట్టల చేసి లొట్టలనే ఇస్తుంది, ఉడుకు దగ్గక ముందే ఊదుక తినమంటది. ఈ మ్యాగి సుట్టల బదులు గారెలు సుట్లు జంతికలు ఇవన్నీ పోయి మ్యాగి సుట్టలు వస్తాయిగా. మరి మ్యాగి సుట్టు అలవాటు భాషను ముందు దాడియాలిగా. భాష పోయిన తర్వాత సంస్కృతి ఉండదు, పండుగ ఉండదు, పబ్బ ఉండదు. ఆఖరికి మనసులో ఆ భాషలో నుంచి సున్నితమైన భావోద్వేగాలు మానవ సంస్కారవంతమైన జీవితానికి సంబంధించినవి మనిషి మరమనిషి అయిన తర్వాత మనిషి దేనికి స్పందించని మనం మార్కెట్ శక్తులకి ఏదంటే పోవాలి, మీటర్ నొక్కాలి, డబ్బులు వేయాలి, కొనుక్కోవాలి. లక్ష్మిని పూజించదు పోతుంది. సరస్వతిని కూడా ఇప్పుడు సరస్వతి అంటే పెన్ను గంటం కాకుండా పెన్ను తెచ్చుకొని దాంట్లో ముంచి తెల్లని పేపర్ మీద కాలు తగ్గితే చదువుతాయి. ఇప్పుడు అవసరం లేదు, టిట్టు కొడితే వస్తుంది అంతే, నెట్లో చూసుకుంటే అంతే. టైప్ భాష మీద దాడి అంటేనే మన జీవిత వనరుల మీద దాడి అంతే. ఈ తరం యువతకి ఏం చెప్పాలనుకుంటారు? మన మాట ఎవరంటే సందేశం. ఇక్కడ సత్యం అనేది లేదు. ఇప్పుడు మనం సందేశాలు ఇచ్చి ప్రపంచాన్ని మారుస్తామనే ప్రయాణం లేదు. నేనంటే బట్ట, నేనంటే బూట్లు, నేనంటే డబ్బులు, నేనంటే కీర్తి, నేనంటే పొగడతా, నేనంటే భయము, నేనంటే పిరికితనం, నేనంటే గర్వము, నేనంటే కోపము, నేనంటే అబద్ధం. ఇవి కాదు కదా. నీ స్వస్వరూపం ఏందో తెలుసుకో. ఈ స్వస్వరూపం వచ్చిన తర్వాత నీవు పార్టీ పట్టు. ఆ స్వస్వరూపాన్ని కలిగించకుండా ఉంటే వస్తూనే ఉంటుంది, తవ్వుతూనే ఉంటుంది. కాలముక నదిగా భావించి చూస్తే కదలిపోయే అలలు ఈ బ్రతుకులన్నీ ఎవరున్నా లేకున్నా ఈ నదిని ఆనుకొని సాగుతూనే ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. విశ్వం ఒక గుణపాఠం నుంచి ఒకటి, ఏది శాశ్వత సత్యం బ్రహ్మ పదార్థం ఏది లేదు, శాశ్వత సిద్ధాంతం కూడా లేదు. అనేక సిద్ధాంతాలు, అనేక భావజాల, అనేక మంది తాత్వికల యోచన నుంచి కొంత మంచి ఉంటుంది. మంచిని స్వీకరించాలి ఒక ప్రయోగం తర్వాత. దాని నుంచి ఇది సత్యం అని ఘనీభవించాల్సిన పని లేదు. అనేక భావాలను ఎంఎన్ రాయ్ చెప్పిన నవ్యమానవాదం కూడా స్వీకరించాలి. శివదాస్ కూడా చెప్పిన ఆలోచన స్వీకరించాలి. లోహియావాదాన్ని స్వీకరించాలి. దీన్ దయాళ్ లాంటి వాళ్ళను అంగీకరించాలి. కమ్యూనిస్టులు, సుందరయ్య లాంటి తత్వాన్ని, విప్లవ వీరులు ద్విరతి అన్నిటి నుంచి కొంత గాంధీ నుంచి గ్రామ స్వరాజ్యం ఇవి స్వీకరించాలా. అంబేద్కర్ నుంచి అక్బర్ ఒకరొకరు తీసుకొని భావ సమన్వితమైనది. నా వాదనే వినాలి అంబేద్కర్ చెప్పిన వాళ్ళంటే నడవదు అట్లా. వాడు నీవంటే వాడు ఇంకోటి చెప్తారు. నా వాదనే వినాలి మొత్తం విప్లవం ఉండదే ముద్దు నేనంటే ఇంకోటి వస్తుంది. ఈ ఘర్షణ ఇది కొనసాగుతుంటుంది. సమన్విత దృక్పథం కలిగిన నేతల వల్ల అట్లా చేసినా మొత్తం శాంతి ఉండదు, కానీ చెడు తగ్గుతుంటుంది, మంచి పెరుగుతుంటుంది. బ్యాలెన్స్ అవుతుంది సమాజం. పూర్ణ సత్యము, పూర్ణ శాంతి, పూర్ణ సౌభాగ్యం లేదు ప్రపంచంలో. ఉందని మనం అనుకుంటాం. బ్యాలెన్స్ అవుతుంటుంది. ఈ బ్యాలెన్స్ అయ్యే క్రమంలో మానవుడిగా మనం ఏం చేయగలిగితే మంచిది, చేయకుంటే దానికి హాని చేయకుండా దూరంగా ఉంటే మంచిది. చేస్తే మంచిది, చేయకుండా హాని చేయకుండా దూరంగా ఉంటే రామకృష్ణ అనుకొని తెల్లారిపోదుకి వెళ్ళిపోతే ఆ తర్వాత ఇవ్వడమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలో నాకు ఒక పసిబాలుడు కనిపించాడు, ఒక గొప్ప తత్వవేత్త కనిపించాడు, ఒక యోగీశ్వరుడు కనిపించాడు, ఒక రాజకీయ నాయకుడు కనిపించాడు, మొత్తం సర్వసంగ పరిత్యాగి కనిపించాడు. సో ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకు కూడా అలాంటి అనుభూతి వచ్చుంటుంది అని చెప్పి నేను ఏదైతే మొదట్లో చెప్పానో, ఒక డిజిటల్ బుక్ లాగా గోరేటి వెంకన్న గారు ఎవరు, ఆయన జీవితం ఏంటి, ఆయన ప్రయాణం ఎటువైపు, ఆయన ఏం చేశారు, ఏం ఆలోచిస్తారు, ఇవన్నీ అర్థమయ్యాయి అని చెప్పి అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.